कृष्ण 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 हरे कृष्ण हरे 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 राम राम हरे हरे राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे राम हरे राम राम अभय हरे हरे चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय जय हरे कृष्णा अम्मा ప్రార్థనలు ఎవరు చేస్తారు నేను చేస్తా ప్రభు. ఓకేనమ్మా చేయండి అమ్మా హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ అమ్మ దండవత్ ప్రణవ్ ఎవరో పిల్లలు మాట్లాడుతున్నారు కొంచెం మ్యూట్ చేయండి అమ్మా యా రైట్ రమాదేవి మాతాజీ స్టార్ట్ చేయండి ప్రార్థన నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త హరే కృష్ణ 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 कृष्ण హరే हरे హరే हरे హరే हरे రామ राम హరే हरे राम 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 హరే हरे హరే हरे రైట్ హరే. నెక్స్ట్ ఎవరు చేస్తారమ్మా ప్రార్థన ఓం అజ్ఞాన తిమిరాంధస్య నేను చేస్తాను ప్రభుజీ. ఓకే సుశీల మాతాజీ చేయండి ఓం అజ్ఞానాంతరిమిరాదిస్త జ్ఞానాంసన కళాశయ చక్షుర్ములితం యేన తస్మై శ్రీ గురవే నమః శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపం కదా మహ్యం దదాతి స్వపదాదికం వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహాగణ రఘునాథాన్వితం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాద సహాగణ లలిత శ్రీ విశాఖాన్వితాంచ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధు చ ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తా బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణ నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవి సరస్వతిం వ్యాసం తదో జయముదీరతే ఓం నమో మహావృంద్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరవే నమః నష్టప్రాయేషు బద్యేషు నిత్యం భాగవత సేవయ భాగవతి ఉత్తమ శ్లోకే భక్తి భవతి నైష్ఠికీ నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాగ్రయే కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ్య హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ థ్యాంక్ యూ మాతాజీ సుశీల మాతాజీ కాకపోతే ఫస్ట్ లైన్ మీరు కొంచెం ఒత్తులు కొన్ని తప్పు జరిగినాయండి అమ్మా ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః చక్షురున్ ఉన్మీలితం అన్నమాట అది కలిపి చక్షురున్మీలితం తర్వాత తిమిరాంధస్య జ్ఞానాంజన ఓకే పర్ఫెక్ట్ అదర్వైజ్ మీతో అంతా వెరీ గుడ్ థ్యాంక్ యూ హరే కృష్ణ జ్ఞానాంచన కళాశ్రయ శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః వెరీ గుడ్ యా ఓకే హరే కృష్ణ అమ్మ థ్యాంక్ యూ ఆల్ అందరూ జాయిన్ అయినందుకు హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ హరే అమ్మ కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభుజీ ధన్యవాద్ ప్రణామ్ మాతాజీ హరే కృష్ణ అమ్మ హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ
హరే కృష్ణ. గిరిధర్ ప్రభు కూడా జాయిన్ అయినట్టున్నారు ఇవాళ. హరే లేదు కృష్ణ. ప్రభుజీ, నేను గిరిధర్ అకౌంట్ నుంచి జాయిన్ అవ్వాను. మీరు జాయిన్ అయ్యారా? ప్రవీణ మాతాజీ. ఓకే ఓకే, దట్స్ ఫైన్. అంటే ఇందాక మీ పేరు కనపడింది, తర్వాత గిరిధర్ అని కనపడితే డౌట్ వచ్చింది నాకు. అంటే ఫస్ట్ అందులో జాయిన్ అయ్యాను, మా పాప వచ్చి కంప్యూటర్ ఇచ్చి ఇందులో విను మమ్మీ అని తను వెళ్ళింది, అందుకే నేను ఇక్కడికి ఓకే వచ్చాను. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్, నో ప్రాబ్లం మాతాజీ. హరే కృష్ణ. సో హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ త్రివేణి మాతాజీ, ధన్యవాద ప్రణామం అందరికీ. సో ఈ ప్రార్థనలు మనం ఎందుకు చేస్తామంటే, మనం భగవంతుడి గురించి చర్చించుకునే ముందు మన మనస్సుని, కాన్షియస్నెస్ని భక్తి వైపు నిలబెడతానికి అనమాట. ఎందుకంటే 3ంటికి మనం క్లాస్ స్టార్ట్ చేసామంటే పొద్దునుంచి 3 వరకు మన మనసు ఎట్టేటో పరిగెట్టి ఉంటుంది. అందుకనే ఒక 5 మినిట్స్ అన్నా భగవంతుడి కీర్తన చేస్తేనే అప్పుడు మన మనస్సు కామ్ అయ్యి ఆయన గురించి వినాలి అన్నటువంటి ఒక ఆలోచన ఏర్పడుతుంది అనమాట. తర్వాత మనం ఫస్ట్ ఆచార్యులను, తర్వాత గురువుని, తర్వాత రాధాకృష్ణులను, తర్వాత పంచతత్వ చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, అద్వైత గదాధర, శివాసాది, ఇలా వీళ్ళందరినీ మనం ప్రార్థన చేసుకుంటూ వస్తే వాళ్ళ యొక్క కరుణ మనం అడుగుతున్నప్పుడు అనమాట, అప్పుడు వాళ్ళు రాసిన శాస్త్రాలు మనకు అర్థమవుతాయి అనమాట. అందుకనే భగవంతుడికి సంబంధించిన ఏం చేసినా 1 నిమిషం అవ్వండి, అరగంట అవ్వండి, మీకు ఎంత సమయం ఉంటే అంత కీర్తన చేసి భగవంతుడు ప్రార్థన చేసి మాత్రమే మనం భగవంతుడి యొక్క విషయాల గురించి మనం మాట్లాడుకోవాలి. హరే కృష్ణ. మనం ఉపదేశామృతం 5 క్లాసుల నుంచి మాట్లాడుకుంటున్నాము. ఇవాళ 6వ క్లాసు. ఇవాళ 6వ క్లాస్ తోటి భగవంతుడు అనుగ్రహిస్తే మనం ఉపదేశామృతం కంప్లీట్ చేస్తాం. ఉపదేశామృతం శ్రీ రూప గోస్వామి గారు మనకు అందజేశారు. మొత్తం 11 శ్లోకాలు ఉన్నాయి. ఈ 11 శ్లోకాల్లో భక్తులు ఎలా ఉండాలి అన్నది మనకు ఒక క్యాప్స్యూల్ లాగా రూప గోస్వామి మనకు అందించారు. ఈ 11 సూత్రాల్లో ఏ ఒక్క సూత్రమైనా సరే మన నిజ జీవితంలో మనం కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే మనం భగవంతుడికి దగ్గర అవ్వగలుగుతాం, భక్తి మార్గంలో మనం ముందుకెళ్ళగలుగుతాం. సో ఫస్ట్ శ్లోకంలో మనం ఏం తెలుసుకున్నాం? ఎవరన్నా ఫస్ట్ శ్లోకం చదవగలరా? నేను చదువుతా ప్రభుజీ. చదవండి అమ్మా, కవిత మాతజీ. వాచో వేగం మనస క్రోధ వేగం జిహ్వా వేగం ఉదరోపవస్థ వేగం ఏతాన్ వేగాన్యో విషహేత ధీరః సర్వమపీహాం పృథివీం సశిష్యాత్. మనం నేర్చుకుంది ఏంటంటే, ఈ ఫస్ట్ శ్లోకంలో ఏం నేర్చుకున్నాం? ఎవరైతే ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోగలుగుతున్నారో, మనస్సు, కోరికలు, క్రోధాన్ని, తర్వాత నాలిక, పొట్ట, జననేంద్రియాలను ఎవరైతే కంట్రోల్ చేసుకోగలుగుతున్నారో వాళ్ళు ప్రపంచం అంతా శిష్యులు చేసుకోవడానికి అర్హులు. అంటే ఏంటంటే, మనం ఒక ఇంద్రియాల నిగ్రహం సంపాదిస్తే కానీ జీవితంలో మనం ముందుకెళ్ళలేము. ఇంకొకరికి చెప్పాలంటే మనం కూడా ఇంద్రియాల మీద మనం కంట్రోల్ అనేది నేర్చుకోవాలన్నమాట. మామూలుగా ప్రపంచం అంతా మనకి ఏం చెప్తుందంటే, భగవంతుడు ఇంద్రియాలు ఇచ్చింది మనం ఆనందపడటానికి కోసమే అని చెప్తున్నారు. కానీ శాస్త్రం మాత్రం ఏం చెప్తుందంటే, పిచ్చివాడ, భగవంతుడు ఇంద్రియాలు ఇచ్చింది కేవలం ఆనందం కోసమే కాదు, ఆ ఇంద్రియాల్ని భగవంతుడికి సమర్పించి నీ జీవితాన్ని మార్చుకోమని చెప్తున్నారు అంటారన్నమాట. అందుకనే భౌతికవాదులకి, ఆధ్యాత్మికవాదులకి ఎప్పుడూ పొంతనుండదు. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది, మీలో ఎంతమందికి గుర్తుందో తెలియదు. భక్తులకి పగలు భక్తులకి పగలు, అభక్తులకి రాత్రి లాంటిది, అభక్తులకు రాత్రి, భక్తులకు పగలు లాంటిది అని ఒక శ్లోకం ఉంటుంది అనమాట. మీకు ఎవరికైనా పండిత అనే ఒకటి ఉంది. పండిత్ అనే ఒక పండితు లాంటి వాళ్ళకి అది వాళ్ళు తెల్లవారుజామున లేస్తారు, వాళ్ళకు అన్ని చేస్తారు. ఉంటే మామూలులకు మనం పడుకుంటాం ఆ టైంలో, వాళ్ళేమో తర్వాత మామూలు వాళ్ళు రాత్రి 9ంటికి లేచి అప్పుడు కూర్చొని సినిమాలు, టీవీ సీరియల్స్ 12-1 గంట వరకు చూస్తుంటారు. భక్తులు ఏం చేస్తారంటే వీలైనంత వరకు తొందరగా పడుకొని పొద్దున మళ్ళీ లేకపోవటానికి ట్రై చేస్తుంటారు అనమాట. సో ఈ 2 జీవితాల్లో చాలా తారతమ్యం ఉంటుంది. మనలాంటి వాళ్ళు ఏంటంటే అటు కాక మధ్యలో నలిగిపోతుంటాం. దాన్నే సాధన అంటారు అనమాట. నిన్న మొన్నటి వరకు ఏంటంటే మన లైఫ్ అంతా అలా ఉండిన లైఫ్, ఇప్పుడు ఇటు మారటానికి ప్రయత్నం చేస్తున్నాము. సో మనకేంటంటే ఎలా ఉంటుందంటే, ఓ పక్కన సినిమాల మీద వాటి మీద మనసు పీకుతానే ఉంటుంది, అన్నిటి మీద ఓ పక్కనేమో ఇక్కడ భక్తి వైపు కూడా కొంచెం మనసు వస్తానే ఉంటుంది అనమాట. మనం ఆ మధ్యలో స్టేజ్లో ఉన్నాం. ఈ మధ్యలో స్టేజ్లో ఓకే మంచిదే, కాకపోతే ఫైనల్ గా మధ్యలో నుంచి ఎటే పరిగెడుతున్నాం అన్నది ఇంపార్టెంట్. మధ్యలో నుంచి మళ్ళీ భగవంతుడి వైపు పరిగెడుతున్నామా, మళ్ళీ వెనక కోరికల వైపు మనకి వెళ్ళిపోతున్నామా? ఎవరో మాట్లాడుతున్నారు, కొంచెం మ్యూట్ చేసుకోండి. మీరు నాతో మాట్లాడుతుంటే ఓకే, మీ ఇంట్లో వాళ్ళతో ఏదైనా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుతుంటే దయచేసి మ్యూట్ చేసుకొని మాట్లాడండి. రైట్. సో మనం మధ్యలో ఉంటాం, సర్వసామాన్యం, అందరికి నార్మలే, అది నార్మల్ బిహేవియర్ అనమాట. మనసులో ఉన్న ఇంకో భగవంతుడు ఇంకోటి కూడా చెప్తాడు,
థర్డ్ చాప్టర్లో చెప్తుంటాడు. కొన్నిసార్లు ఇంద్రియాలని కంట్రోల్ చేసినట్టుగా ఉంటుంది, కానీ మనసు ఇంకా ఇంద్రియాల మీద పరిగెడుతూ ఉంటాయంట. పాత ఇష్టాలు, పాత భావాలు. కొంతమంది నాన్ వెజ్ వదిలేసి ఉంటారు, కానీ ఆ వాసన రాగానే మళ్ళీ మనసు ఎక్కడో పీకుతూ ఉంటుంది అనమాట. తింటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. అలా అలా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. సో మన శాస్త్రం ఏం చెప్తుందంటే, మనం ఆ బాధ భగవంతుడు అర్థం చేసుకుంటాడు. అరే, మనసు పీకుతున్నా సరే కంట్రోల్ చేసుకుంటూ ఈ భక్తి మార్గంలోనే నిలబడాలి అని చాలా మంది తాపత్రయపడుతూ ఉంటారు. అది భక్తుల యొక్క సిచ్యువేషన్. కానీ నువ్వు అక్కడే ఆగిపోతున్నావా, అక్కడి నుంచి ముందుకెళ్తున్నావా, లేదా అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్తున్నావా అన్నది కూడా భగవంతుడు మనని చూస్తూ ఉంటాడు అనమాట. తర్వాత నెక్స్ట్ శ్లోకం మనం ఎవరు చదువుతారు? ఓకే, శిరీష మాతాజీ చదవండి. ఓకే, సో మనం ఏమనుకున్నాం అంటే 6 విషయాలు భగవత్ సేవని తగ్గిస్తాయి. ఏమేంటి 6 విషయాలు? అవసరమైన దానికంటే ఎక్కువ భుజించటం, అవసరానికి మించి ధనం సంపాదించుకోవటం, అవసరం లేని తర్వాత భౌతిక వస్తువుల గురించి జీవితాంతం తప్పిస్తాం. ఏదో ఒక వస్తువు కావాలని టార్గెట్ పెట్టుకోవటం, దానికోసం 20 గంటలు పనిచేసి ఆ వస్తువు సంపాదన కోసం పరితపించి ఆ వస్తువు కొనుక్కోవటం. అది అవసరం లేకపోయినా సరే. 1 సెకండ్, ఒక్క నిమిషం ఉండండి. ఎవరో మాట్లాడుతున్నారు నాన్ స్టాప్ గా. ఓకే, రైట్. ఓకే, తర్వాత ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం కాకుండా కేవలము విధి విధానాలన్నీ ఏదో గొప్ప కోసమో, ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం అన్నట్టుగా ఏకాదశి ఉపవాసాలు ఉంటాలు, ఇట్లా మిగతావన్నీ ఆ వ్రతం చేసుకోవటం, ఈ పూజ చేసుకోవటం, ఇవన్నీ చేయటాలు, ఇవన్నీ. తర్వాత కృష్ణ చైతన్యం ఎవరికైతే లేదో అటువంటి వాళ్ళతో ఎక్కువ సమయం గడపటం వల్ల ఏముంటుందంటే మన కొద్దిపాటి భక్తి కూడా వీక్ అయిపోతూ ఉంటుంది అనమాట. తర్వాత ఆఖరికి ఏంటంటే ప్రాపంచిక లాభాల పట్ల అత్యాశని కలిగి ఉంటాం. అంటే ఎప్పుడు మన ప్రాపంచిక సుఖాల గురించి, లాభాల గురించి, దాని గురించి ఆనందపడుతూ, దాని గురించి వెయిట్ చేస్తూ పరితపించటం, ఇటువంటి 6 విషయాల గురించి మనం తగ్గిస్తాం మంచిది అని శాస్త్రం మనకు చెప్తోంది అనమాట. తర్వాత నెక్స్ట్ శ్లోకంని చెప్తున్నారు, ఒక 6 విషయాలు మనం మన చేతిలో పెట్టుకోవాలి, అవి ఎక్కువ చేయాలన్నమాట. ఈ శ్లోకం ఎవరు చదువుతారు మాతాజీ? రమాదేవి మాతాజీ మీరు చదువుతారు అది? నేను చదువుతాను ప్రభుజీ. ఓకే, త్రివేణి మాతాజీ చదవండి. ఉత్సాహా నిశ్చయా ధైర్యా తత్తత్ కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగాత్మగాత్యతో వృత్తేః షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి. వెరీ గుడ్. మీరు సుబ్బలక్ష్మి గారి సిస్టర్. చక్కగా ఆ ట్యూన్ అది చక్కగా వస్తుంది మీకు. సో ఏం చెప్తున్నారంటే, ఉత్సాహంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, సహనంతో ఉండాలి, తర్వాత భగవంతుని యొక్క దయ కోసం ఓపిక పట్టాలి, తర్వాత నియమాలను అనుసరించి పనిచేయాలి, భక్తులు కాని వాళ్ళతోటి సంఘాన్ని తగ్గించుకోవాలి. త్యజించాలని రాస్తుంది, నేను మాడిఫై చేసి తగ్గించాలంటున్నాను. ఎందుకంటే మనం మామూలు వాళ్ళం కదండి, త్యజించాలి అంటే కష్టం కదా. ఎందుకంటే గట్టిగా త్యజించండి అని అనుకున్న ఆ క్లాసే త్యజిస్తారు. గట్టిగా దీని గురించి మాట్లాడితే రేపటి నుంచి ప్రభుజీ మీ క్లాస్ త్యజించడం చాలా ఈజీ ప్రభుజీ, మిగతాన్ని త్యజించడం బదులు అనిపిస్తుంది. తర్వాత పూర్వాచారుల అడుగుజాడల్లో మనం ప్రయత్నించాలన్నమాట. గొప్ప గొప్ప భక్తులు భాగవతంలో మనం ఎవరి స్టోరీస్ అయితే వింటుంటామో, ఆచార్యుల గురించి ఎవరి గురించి అయితే మనం తెలుసుకుంటామో, రూప గోస్వామి, సనాతన గోస్వామి, ఇటువంటి వాళ్ళ చరిత్రలు ఎలా ఉన్నాయి, తర్వాత భక్తుల గురించి చరిత్రలు, వాళ్ళ నిజ జీవితంలో వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళ ఎలా ఎదుర్కొన్నారు, ఇవన్నీ మన జీవితంలో కూడా మనం ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలన్నమాట. అది ఈ 6 చేస్తూ ఉంటే భక్తి పెరుగుతుంది. ఇంతకుముందు 6 చేస్తూ ఉంటే భక్తి తగ్గుతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ శ్లోకంలో వైష్ణవులతో రిలేషన్ ఎలా ఉండాలి అంటే, భక్తులతో మనం ఎలా ఉండాలి, ఇది ఎవరు చదువుతారమ్మా శ్లోకం? నేను చదువుతాను ప్రభుజీ. ఓకే మాతాజీ చదవండి. దదాతి ప్రతిగృహ్ణాతి గుహ్యామాఖ్యాతి పృచ్ఛతి భుంక్తే భోజయతే చైవ షడ్విధం ప్రీతి లక్షణం. సో భక్తులకి వాళ్ళకి కానుకలు ఇవ్వటం, వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవటం, వాళ్ళకి మన మనోభావాలు వ్యక్తపరచటం, క్లోజ్గా ఉన్న వాళ్ళతోటి ఓపెన్ అయ్యి మన సమస్యలు కూడా వాళ్ళతో మాట్లాడుకోవటం,
వాళ్ళకు ప్రసాదం వచ్చిన వాళ్ళకి పెడతాం, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినా ప్రసాదం స్వీకరించటం, ఇలాంటి 6 పనులు చేస్తూ ఉంటే వైష్ణవులతో రిలేషన్ పెరుగుతుంది. వైష్ణవులతో రిలేషన్ ఎందుకు పెరగాలండి? మనం మనం భక్తి ముందుకు మార్గంలో వెళ్ళాలంటే వెళ్ళడానికి ప్రభుజీ, మనం ఎస్ కూడా భక్తి మార్గంలో ఎస్ ముందుకెళ్ళడానికి. మనం భక్తి మార్గంలో ముందుకెళ్ళాలంటే వైష్ణవులతోటి స్నేహం చేయాలి. ఆ స్నేహాన్ని పెంచుకోవటం కోసం మనం ఇవన్నీ చేయాలన్నమాట. ఇవన్నీ కూడా చేస్తానికి అలవాటు అంటే ఏంటంటే ఇది ఇలా చెప్పాం కదా శ్లోకంలో ఉన్నట్టు ఆర్టిఫిషియల్గా అంటే బాహ్యంగా చేయటం అని కాదు. అంటే ఇది కూడా మనస్ఫూర్తిగా చేయాలి. ఇలా స్నేహం చేయమన్నారు కదా రేపు పొద్దున గిఫ్ట్లు కొనిపించి వైష్ణవులందరూ కనిపించిన వాళ్ళందరూ గిఫ్ట్లు ఇచ్చేయమన్నట్టు కాదు. సిచ్యువేషన్ బట్టి వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి గౌరవిస్తూ వాళ్ళతో ఒక రిలేషన్ డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం. మనం ఎలా అయితే సమాజంలో వేరే వాళ్ళతోటి క్లోజ్గా ఉండటానికి మనం కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అలాంటి ప్రయత్నాలు భక్తులతోటి ఉండటానికి చేయాలి. అప్పుడు భక్తులని మనం వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం అందుకున్నాం అనుకోండి, వాళ్ళు ఆనందపడతారు. వాళ్ళు సంతృప్తి పడతారు. వాళ్ళు సంతృప్తి పడితే భగవంతుడు సంతృప్తి పడతారు. సో అందుకని భగవంతుడు చాలాసార్లు చెప్తాడు, ఆయన ఆనందింపజేయాలంటే ఆయన భక్తుల్ని ఆనందింపజేయాలంట. ఆయన భక్తుల్ని సేవిస్తే ఆయన ఆనందపడతాడు అనమాట. ఆయన్ని సేవించినట్టుగానే భావిస్తాడు. అందుకనే వైష్ణవులు మనం ఈ ప్రేయర్ చేస్తుంటాం. గుర్తుందో ఎంతమంది తెలుసు? వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ తెలుసు ప్రభుజీ. పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఆ ప్రార్థన అర్థం ఏంటంటే వైష్ణవులు మన కోరికలన్నీ తీర్చగలిగిన శక్తి ఉన్నదంట వాళ్ళకి. అటు వాంఛా కల్పతరుభ్యశ్చ, అటువంటి వాళ్ళని మనం సేవ చేసుకుంటే భగవంతుడు సంతోషిస్తాడని చెప్తున్నారు అనమాట. సో ఇవన్నీ మన నిజ జీవితంలో ప్రత్యక్షంగా మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన విషయాలు. తర్వాత నెక్స్ట్ శ్లోకం పంచమ బిందువు. నెక్స్ట్ ఎవరున్నారమ్మా? పంచమ బిందువు ఎవరు పాడుతుంది? నాకు అర్థం కాల. హరే కృష్ణ. ప్రవీణ మాతాజీ. అవునా? ఓకే ఓకే సరే. ప్రవీణ మాతాజీ గట్టిగా చదవండి అయితే కొంచెం. కృష్ణేతి యస్య గిరితం మనసాద్రియేత దీక్షాతి చేతి ప్రణతి భజంతమిషం శుశ్రూషామి శుశ్రూషయా భజను విజ్ఞమన్య నిందాల శూన్య హృదమిప్పిత సంగలబ్ధ్య. సో మన ఇక్కడ ఏమంటున్నారంటే ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుని పవిత్ర నామం జపించే భక్తుడిని ఎవరైతే నామం జపిస్తారో వాళ్ళని, అంటే వైష్ణవుల్ని ఆదరించాలని ఇందాక ఉంది కదా. వైష్ణవులు అంటే ఎవరండి? ఏ వైష్ణవులు బాగా ప్యూర్ డివోటీస్ అని నాకు ఎలా తెలుస్తుంది? కనిష్టాధికారి మధ్యమాధికారి వాళ్ళకి ఎలా తెలుస్తుంది అనేది శ్లోకంలో చెప్తున్నారు అనమాట. ఏమంటున్నారు? కనిష్టాధికారి ఉంటే మనసులోనే నమస్కారం పెట్టాలి. మధ్యమాధికారి అంటే ఏంటంటే వాళ్ళు భగవంతుడిని అన్ని చోట్ల చూడగలుగుతారు. దీక్ష పొందిన వైష్ణవులు వాళ్ళకి దండవత్ ప్రణామం చేయాలి. సో ఉత్తమాధికారి అయితే వాళ్ళకి సంపూర్ణ సేవ చేయాలి. వీలైనంత వరకు సంపూర్ణ సేవ చేయాలన్నమాట. అది మనం ఈ శ్లోకంలో అర్థం చేసుకున్నాం. తర్వాత 6వ శ్లోకం. ఓకే త్రివేణి మాతాజీ మీరు చదవండి. చదువుతాను. దృష్టై స్వభావ జనితైర్వపుషశ్చ దోషైర్ న ప్రాకృత తత్వమిహ భక్త జనన్య పశ్యేత్ గంగాభసాం న ఖలు బుద్భుత తేన పంకైర్ బ్రహ్మదవత్వమపగచ్చతి వీర ధర్మైః. వెరీ గుడ్. మనం ఇక్కడ ఏమనుకున్నామంటే ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళ భక్తులని వాళ్ళ యొక్క భౌతిక విషయాలను చూడకూడదు. వాళ్ళు ఎటువంటి కుటుంబం నుంచి వచ్చారు, ఎటువంటి కులం నుంచి వచ్చారు, ఎలా ఉంటారు, వారి శరీరం ఎలా ఉంది, నల్లగా ఉందా, లావుగా ఉందా, కళ్ళు ఇలా ఉన్నాయి, అలా ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళలో శరీర లోపాలన్నీ చూడకూడదు. ఎలా అయితే గంగలో మనము ఎన్ని మలినాలు ఉన్నా సరే గంగా నది అంటే వెళ్ళి మునిగేస్తాం, మనం ఆలోచించం. అట్లాగే గొప్పవారిని వాళ్ళలో ఒక శారీరకమైన లోపాలను ఎంచకుండా కేవలం వాళ్ళలో ఉన్న ఆధ్యాత్మిక శక్తిని గుర్తించి వాళ్ళని గౌరవించాలి అని చెప్తుంది అనమాట ఈ శాస్త్రం. తర్వాత సప్తమ బిందువు చదవండి అమ్మా. శ్రీవేణి మాత చదవండి. కృష్ణ నామ చరితాది
దిశితాప్య విద్యా పిత్తోవతప్తరా పనన్యనరోచికాను కింత్వాదరాదసు దినం ఖలు సైవ దిష్టా స్వాద్విక్రమాద్భవతి తద్గతమూల హంత్రి. వెరీ గుడ్. సో మనం ఇక్కడ ఏమనుకున్నాం అంటే భగవంతుడి లీలలు రూపము గుణము పటిక బెల్లాల లాంటి మాధుర్యంతో ఉన్నాయి. కానీ ఎవరికైతే కామెర్లు అనే రోగం, అజ్ఞానం అనే రోగం ఉందో వాళ్ళకి రుచించదంట. సో కానీ మనకేమన్నారు, ఆ కామెర్లు పోవటానికి రుచించకపోయినా ఆ మాధుర్యమైన ఆ చెరుకు రసం ఇస్తే గాని ఆ రోగం తగ్గదు. ఆ రోగం ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి తీపి అనిపిస్తుంది అనమాట. అట్లాగే మనకు కూడా హరినామ సంకీర్తన మనం ఈరోజు చేస్తున్నా కొద్ది గొప్ప అంత ప్రీతితో మనం చేయట్లా, అంత ప్రేమగా ఆహా ఈ నామం నన్ను గోలోక బృందావనం తీసుకెళ్తుంది, ఈ నామం నన్ను భగవంతుని పాదాలకు దగ్గర తీసుకెళ్తుంది, ఈ నామమే నాకు శరణం, ఇది లేకపోతే అన్యదం ఇంకేమి వద్దు అన్నంత భావనతో ఈరోజు మనం నామం చేయలేకపోతున్నాం. ఓకే చేస్తున్నాం కానీ అంత భావనతో చేయలేకపోతున్నాం. కానీ మనం ప్రయత్నం చేయాల్సిందంటే ఎప్పటికన్నా అంత భావన రావాలి. మన చేతిలో మాల పట్టుకున్నామంటే ఇది నాకు కృష్ణుడికి ఉన్న ఏకాంతమైన సమయము, ఆయనకి నాకు ఏకాంతమైన సమయం, భగవంతుడు నాకు ఈ 1 hour నాకు ఇచ్చాడు. సో ఆయనతో నేను మాట్లాడుతున్నాను, భగవంతుడు నామం చేస్తున్నాను. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని విషయాల్లో కన్నా చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే భగవంతుడు నామం చేయటం. ఆ నామం ముఖ్యంగా చాలా ముఖ్యమైన నామం కాబట్టి ఎంతో శ్రద్ధగా చేయాలి, చేస్తున్నాను అన్న భావనతో ఎప్పుడైతే మనం చేస్తుంటామో స్లోగా మనకు రుచి కలుగుతుంది అన్నమాట. రుచి కలిగింది అంటే అర్థం ఏంటంటే భగవంతుడి నామం మీద రుచి కలిగింది అంటే ప్రాపంచిక విషయాల మీద రుచి తగ్గింది అని అర్థం. ఆటోమేటిక్, డౌటే లేదు. ప్రాపంచిక విషయాల మీద ఇంకా మనకి రుచి ఉంది అంటే అర్థం ఏంటంటే భగవన్ నామం మీద రుచి ఇంకా రాలేదు అని అర్థం. అంతే. నీటిలో ఉన్నామంటే గట్టు మీద లేవని అర్థం, గట్టు మీద ఉన్నామంటే మనం నీటిలో లేవని అర్థం. మన పరిస్థితి ఏంటంటే ఒక కాలు నీటిలో ఉంది, ఒక కాలు గట్టు మీద ఉంది. మనందరూ అటువంటి పరిస్థితిలో ఉన్నాం మనందరం. సో మనందరం ఏం చేయాలంటే రెండో కాలు కూడా తీసి కాలువలోంచి గట్టు మీదకి రావాలి. గట్టు మీద నుంచి మళ్ళీ కాలువలోకి వెళ్ళకూడదు. రెండో కాలు కూడా తీసి గట్టు మీదకి రావాలి. అంటే రెండో కాలు కూడా తీసి గట్టు మీదకి రావాలంటే అర్థం ఏంటంటే మనకి భగవంతుడి నామం మీద ఇంకా శ్రద్ధ కలగాలి మనకి. అది ప్రయత్నం పూర్వకంగా వస్తుంది. నెక్స్ట్ శ్లోకం ఏం చదువుకున్నాడు మనం? తన్నామ రూప చరితాది సుకీర్తనాను స్మృత్యో క్రమేణ రసనా మనసి నియోజ్య తిష్టన్ వ్రజేతదనురాగి జనానుగామి కాలం నయేదఖిలమిత్యుపదేశ సారం. సో ఏం చెప్తున్నారంటే మానవుడు భగవంతుని దివ్య నామ రూప గుణలీలను స్మరించుటలోనే తన జిహ్వను మనస్సును క్రమంగా నెలకొల్పుతూ తన కాలాన్నంతటినీ అనగా దినములోని 24 గంటలు గడపాలి. ఈ విధంగా అతడు వ్రజధామంలో నివసిస్తూ భక్తుల నిర్దేశాలను అనుసరించి కృష్ణుని సేవిస్తుండాలి. మనం ఇందాక ఏమనుకున్నామండి, మనం ఎప్పటికన్నా ఏం చెప్తున్నారంటే 24 గంటలు హరికీర్తన చేస్తూ వెళ్ళి వృందావనంలో ఉండాలని చెప్పారన్నమాట శాస్త్రం. అంటే అర్థం ఏంటంటే దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతం మనకున్న కాన్షియస్నెస్ చైతన్యాన్ని కృష్ణ చైతన్యంగా మార్చుకోవాలి. వీలైనంత వరకు భగవంతుణ్ణి రోజుకి ఎంతసేపు ఎన్నిసార్లు గుర్తు చేసుకోవడానికి కుదురుతుందో అన్నిసార్లు గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో అన్నిసార్లు గుర్తు చేసుకోవడానికి నేను ఏం చేయాలి అనుకుంటే అన్ని చేయాలి, అలా రకాలుగా చేయాలి. కొంతమందికి ప్రతి రూమ్లో ఒక పటం ఉందనుకోండి, ఆ రూమ్లో మేబీ కొంతమంది చేదస్తం అంటారు బయట వాళ్ళకి, కానీ అదేంటి మనకి గుర్తు చేసుకుంటున్నట్టు. హాల్లోంచి బెడ్రూమ్లోకి వెళ్ళి అక్కడ పటం ఉంది, అక్కడ మేబీ బెడ్రూమ్లోకి వెళ్తే రాధాకృష్ణ అష్టసఖీస్ ఉన్నది ఉంది, అది చూడంగానే వృందావన రమ్యస్థాన అని గుర్తు రావచ్చు మనకి. ఇంకొక సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్ళాం, అక్కడ మేబీ యశోద చిన్ని కృష్ణుడి ఫోటో ఉందనుకోండి, అక్కడ యశోద లీలలు, చిన్ని కృష్ణుడికి అన్నం పెడుతున్న లీల అవి గుర్తు తెచ్చుకోవటం. అట్లా అక్కడి నుంచి హాల్లోకి వచ్చామనుకోండి, హాల్లో పంచతత్వ ఫోటో ఉందనుకోండి, చైతన్య మహాప్రభు ఫోటో ఉందనుకోండి, చైతన్య మహాప్రభు కలియుగంలో హరినామ ఇవ్వటానికి వచ్చారు కదా అన్నట్టు. ఇవి మన ఇంట్లో ఉంటే రొటీన్ అయిపోతాయి కూడా, అది కూడా అవకాశం ఉంది. రోజు చూస్తూ ఒక్కోసారి శ్రద్ధగా కూడా చూడవు, రోజు ఉన్న వాటిని శ్రద్ధగా కూడా చూడవు. కానీ అలా ఏదో ఒకటి, మేబీ హాల్లో టేబుల్ మీద భగవద్గీత పుస్తకం ఉంటుంది, బెడ్రూమ్లో ఇంకో టేబుల్ ఉందనుకోండి దాని మీద భాగవతం పుస్తకం ఉంటుంది,
ఇంకో బెడ్రూమ్ ఏదో ఉంది. ఆ బెడ్రూమ్లో తలగడ పక్కన ఏదో ఒక చిన్న ఇట్లా చెక్క ముక్క ఏదో ఉంటుంది. అక్కడ ఏదో ఉపదేశామృతం పుస్తకం ఉంటుంది, కృష్ణ బుక్ ఉంటుంది. అలా రకరకాలుగా ఎవరికి ఎలా వీలుంటే అలా ఇలాగే చేయాలని నేను అనట్లేదు. ఎవరి మనస్తత్వానికి తగ్గట్టుగా ఎవరికి ఎలా వీలుంటే అలా మనం భగవంతుడి రోజంతా ఎలా గుర్తు చేసుకోవాలో అలా ప్రయత్నం చేస్తూ ఉండాలి. తర్వాత గోలోక బృందావనంలో ఉండాలంటే మనం అనుకున్నది ఏంటంటే భగవంతుడి గురించి ఎవరైతే ఎక్కువ తలుచుకుంటుంటారో, ఎక్కడ తలుచుకుంటూ ఉంటారో అదే బృందావనం. మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. బృందావనం టూర్ వెళ్ళి అక్కడి నుంచి ఇంట్లో ఏం జరుగుతుందో అని 24 గంటలు ఇంటి గురించి ఆలోచించవచ్చు. ఇక్కడ కూర్చొని లెట్సే మన ఫ్రెండ్స్ అందరూ బృందావనం వెళ్తున్నారు, మనం ఒక్కళ్ళు వెళ్ళలేకపోయాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఇంట్లో ఫంక్షన్ ఉండి మనకు తెలిసిన వాళ్ళందరూ ఒక 50 మంది వెళ్తున్నారు, మనం ఒక్కళ్ళు ఆగిపోయాం అనుకోండి. మన మనసు ఎలా ఉంటుంది? అరే ఈ పాటికి వాళ్ళు ట్రైన్ ఎక్కుంటారు, ఇప్పుడు దిగుంటారు, వాళ్ళు ఇవాళ బర్సాన వెళ్తున్నారు, వాళ్ళు ఇక్కడికి అయ్యో ఇవాళ వాళ్ళకి ఇప్పుడు ఈ షడ్గోస్వామి టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు, ఇవాళ గోవర్ధన పరిక్రమ చేస్తున్నారు, మాతాజీ కొంచెం ఫొటోస్ పెడతారా. మనం ఇక్కడున్న 5 రోజులు గోలోక బృందావనం గురించి ఆలోచిస్తాం. అలా మనం ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచిస్తూ అలవాటు చేసుకోవటం, భగవంతుడి గురించి ఆలోచిస్తాం మనం కూడా బృందావనంలో ఉన్నట్టుగానే భావించాలి. అప్పుడు మన ఇళ్ళే వైకుంఠం అవుతుంది, ఇళ్ళే బృందావనం అవుతుంది అనమాట. అది శాస్త్రం చెప్తున్నారు. లేదా మనకి ఎవరికైనా అదృష్టం ఇచ్చాడు భగవంతుడు, రిటైర్ అయిపోయి వెళ్ళి బృందావనంలో ఉండే అదృష్టాన్ని ఇచ్చాడు, వెళ్ళి ఉంటాం, సంతోషంగా ఉంటాం. మేబీ కొంతమందికి అదృష్టం ఏర్పడచ్చు, మేబీ సంసార బాధ్యతలు తొందరగా విడిబడి వెళ్ళి అక్కడ ఉండటానికి, అక్కడ ఏదో ఆశ్రమంలో ఉంటూ ఏదో సేవ చేసుకుంటూ ఉంటాం. అలాంటి అవకాశాలు కొన్ని కుటుంబాలకు రావచ్చు. నేను చూశాను కొంతమంది కాన్షియస్గా వాళ్ళు ఎస్పెషలీ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చాక కొంతమంది వెళ్ళి బృందావనంలోనే ఉంటున్నారు. సాఫ్ట్వేర్ పీపుల్ కూడా కొన్ని సంవత్సరాల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. హైదరాబాద్లో ఉంటే ఏంటి, బృందావనంలో ఉంటే ఏంటి, వీళ్ళు అక్కడ ఉంటున్నారు. సో ఇట్లా చాలా కుటుంబాలు కూడా అంటే ఎర్లీ రిటైర్మెంట్, వానప్రస్థం. శాస్త్రంలో వానప్రస్థం ఎంత ఏజ్ అని చెప్పారండి? 50 ప్లస్, ఆల్మోస్ట్ 50 నుంచి 55 మధ్యలో. 50 నుంచి ఆల్మోస్ట్ ఇంకా మనం వానప్రస్థం అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఈ మధ్య కొంత ముందుగానే కావాల్సిన రూపాయలు ఏవో కొన్ని సంపాదించుకొని, దానికి అంతం లేదు, ఎక్కడొక్కడ గీత గీసుకోవాలి అంతే. సంపాదనకు అంతం లేదు, 95 వచ్చినా 100 వచ్చినా చేయొచ్చు ఓపుకుంటే. బట్ ఎక్కడొక్కడ గీత గీసుకొని ఓకే నాకు ప్రశాంతంగా ఉండటానికి, నాకు ఇంటి రెంట్కి ఇంటి ఖర్చులకి నాకు ఇంత ఉంటే చాలు అని అనుకుని ఆ బేసిక్ మనీ కొంచెం బ్యాంక్ అకౌంట్లో వేసుకొని ఇంకా రెస్ట్ ఆఫ్ ద 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఎన్నాళ్ళు ఉంటాను నాకు తెలియదు, వెళ్ళి బృందావనంలో ఉందాం ప్రశాంతంగా అని అనుకుని వెళ్ళిపోయే చాలా కుటుంబాలు కూడా ఉంటారన్నమాట. మాయాపూర్లో వెళ్ళి ఉండేవాళ్ళు ఉంటారు, పూరిలో వెళ్ళి ఉండేవాళ్ళు ఉంటారు. మీకు లాస్ట్ టైం చెప్పాను, ఒక ఆయన ఇటాలియన్ ఒక ఆయన వచ్చారని, ఆయన గత 30 సంవత్సరాలుగా పూరిలో ఉంటున్నారని. ఏనాడు మళ్ళీ ఆ 30 సంవత్సరాలు ఏనాడు ఆయన వెనక్కి వెళ్ళలేదంటే ఇటలీ, అక్కడే ఉంటున్నారు ఆయన. అక్కడ ఒరిస్సా ఒక ఆవిడ పెళ్లి చేసుకున్నారు, సంపూర్ణంగా ఒరియా భాష మాట్లాడుతున్నారు, అక్కడే పిల్లలు కన్నారు, ఇంకిక్కడే ఉంటున్నారు ఆయన. సో ఆయన పేరు కూడా మాయాపూర్ కృష్ణచంద్ర ప్రభు. ఆయన పేరు చాలా చక్కటి పేరు. లోకల్ వర్కర్స్ అందరితో ఒరియాలో మాట్లాడి పని చేయించుకుంటున్నాడు ఆయన. నాకు ఎంత ఆశ్చర్యం వేసిందో. నాకు అసలు వాళ్ళు ఒరియాలో లెక్చర్ ఏదో జరుగుతుంటే, ఒరియా లెక్చర్ అంటే గుర్తొచ్చింది. నేను అప్పుడు ఒక జర్మనీ నుంచి ఒక సాధువు గారు వచ్చారు, ఆయనతో పాటు వెళ్ళాను. ఒరియాలో లెక్చర్ జరుగుతుంది. నేను ఒక అరగంట అయిపోయాక అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాను. నాకు అర్థం కావట్లా, నాకు హిందీ వచ్చు కానీ ఒరియా అర్థం కావట్లా. అర్థం కాక లేచి ఎక్కడికో వెళ్ళిపోయాను. కానీ ఈయన ఒరియా రాదు, కానీ కూర్చొని మొత్తం విన్నాడు ఆయన. తర్వాత నాకు అర్థం చెప్పాడు ఆయన. ఆయనకు ఒరియా రాదు, మరి ఫారినర్ ఆయన. ఎట్లా చెప్పారు? మరి ఎలా అర్థమైంది ప్రభుజీ? అంటే కొంత కాంటెక్స్ట్ బట్టి తీసుకోగలిగాడు ఆయన, ఎందుకంటే ఆయనకు సంపూర్ణంగా భాగవతవచ్చు. అంటే నాకు ఆ రోజు అర్థమైందంటే మనసు పెడితే అర్థమవుతుంది అనమాట. ఆయన అక్కడ ఏంటంటే నేను ఫస్ట్ స్విచ్ ఆఫ్ చేసేసుకుని నాకు ఈ భాష రాదు, నాకు అర్థం కాదు అని సైకలాజికల్గా నేను ఒక షట్టర్ వేసేసాను, నేను తలుపేసేసాను నా మనసులో. ఆయన తలుపేయలేదు, తలుపేయకుండా వినటానికి ప్రయత్నం చేసి ఆ ముక్క ఈ ముక్క అర్థం చేసుకొని కొంచెం కనెక్ట్ చేసుకొని అలా ముందుకెళ్ళిపోయాడు ఆయన. నాకు ఎంత ఆశ్చర్యం వేసిందో. దాదాపు ఆ తర్వాత భోంచేస్తుంటే, ఆ తర్వాత మేము పూరిలో జగన్నాథ్ స్వామి టెంపుల్ నుంచి బయటికి ప్రసాదం తీసుకొని వచ్చాను. నేను ఆయన కూర్చొని భోంచేస్తుంటే ఆ నిన్న 1 అవర్ లెక్చర్ నాకు ఒక 20 నిమిషాల్లో క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన. నాకు అసలు ఎంత అనిపించిందో అసలు. అరే నేనైతే నాకు అర్థం కాలేదు, అక్కడి నుంచి వెళ్ళిపోయాను, కానీ అసలు నేను ప్రయత్నమే చేయలేదు. ఇండియాలో పుట్టి నాకు హిందీ వచ్చి నేను కనీస ప్రయత్నం కూడా చేయలేదు. ఆయన ఫారినర్ అయి ఉండి ఎంత శ్రద్ధగా వినటానికి ప్రయత్నం. ఆయన ఫస్ట్ లేచి వెళ్ళిపోవాలి అక్కడి నుంచి, ఇండియా భాష నాకు అర్థం కాదు. సో ఆ రోజు నేను ఒక లెసన్ నేర్చుకున్నాను అనమాట ఆయన దగ్గర. రైట్, నెక్స్ట్ శ్లోకం.
వైకుంఠాగ్నితో వరా మధుపురి తత్రాపి రాసోత్సవాత్ బృందారణ్యముదారపాణి రమతాత్తాత్రపి గోవర్ధనః రాధాకుండమిహాపి గోకులపతే ప్రేమామృతప్లావనాత్ కుర్యాదస్య విరాజతో గిరితటే సేవాం వివేకినః. మనం ఏమనుకున్నాం అంటే ఒక్కొక్క స్థాయి, ఇది లాస్ట్ వీకే మనం మాట్లాడుకున్నాం. అన్నిటికన్నా ఉత్తమమైనది ఏంటంటే మామూలుగా వైకుంఠం. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే వైకుంఠం కన్నా గొప్పది ఏంటి అంటే మథురా నగరం అంట. ఎందుకంటే అక్కడ భగవంతుడు జన్మ తీసుకున్నాడు కాబట్టి. మధుర కన్నా ఇంకా ఇంపార్టెంట్ ఏంటి అంటే బృందావనం అంట. ఎందుకంటే ఆ మధురలో ఆ ఉన్న 12 ఫారెస్ట్లో వ్రజభూమిలో బృందావనం చాలా ఇంపార్టెంట్ ఫారెస్ట్. ఎందుకంటే భగవంతుడు లీలలు ఎక్కువ అక్కడ చేశాడు ఆ ఫారెస్ట్లో, అందుకని బృందావనం. సో బృందావనం కన్నా శ్రేష్టమైంది ఏంటంటే గోవర్ధన పర్వతం. గోవర్ధన పర్వతం కన్నా శ్రేష్టమైంది ఏంటంటే శ్రీ రాధాకుండ. ఇది మనం లాస్ట్ వీక్ దాని గురించి అర్థం చేసుకున్నాం. రాధాకుండ ఫొటోస్ కూడా మనం చూపించాను మీకు, ఇఫ్ యూ రిమెంబర్. తర్వాత నెక్స్ట్ శ్లోకం, నెక్స్ట్ మనం ఇవాళ లాస్ట్ దశమ అంటే 9 వరకు మనం లాస్ట్ వీక్ వరకు చెప్పుకున్నాం. నేను కావాలనే రివైజ్ చేశాను, ఎందుకంటే ఇవాళ ఇది అయిపోయిందంటే మన మైండ్లోంచి మనం ఇందాక నేను ఆయన ఒరియాలో మాట్లాడుతున్న షట్టర్ క్లోజ్ చేసినట్టు మనం కూడా ఉపదేశామృతం అయిపోయింది అని మనసులో తీసి బయటికి పారేస్తాం మనం. అది కాదు. ఎందుకంటే మిగతా ఏది పక్కన పెట్టినా పర్లేదు, కానీ ఉపదేశామృతం మనం బయట పెట్టకూడదు, పక్కన పెట్టకూడదు. ఎందుకంటే ఉపదేశామృతంలో మనం నేర్చుకున్నవి నిజ జీవితంలో మనం ఇంప్లిమెంట్ చేయాలి. లేకపోతే అలా విని అలా వదిలేసినట్టు అయిపోతుంది. అఫ్ కోర్స్ మంచిదే, వినటం కూడా మంచిదే, కానీ బోళ్ళంత విన్నాను ఏమీ మార్పు లేదు అంటే ఏం జరుగుతుందంటే ఆ కాకరకాయ తీసుకొని అన్ని పుణ్యనదుల్లో స్నానం చేయించిన స్టోరీ గుర్తొస్తుంది. ఒక 50 పుణ్యనదుల్లో స్నానం చేయించారంట, కానీ కాకరకాయ చేది ఏం మారలేదంట. అంటే అర్థం ఏంటి? లోపల ఏం మార్పు లేదు. సో మనం కూడా ఏమండి, ప్రభుజీ భగవత్ విన్నాను, భగవద్గీత విన్నాను, ఉపదేశామృతం విన్నాను, అన్నీ విన్నాను ప్రభు, మరి ఏంటి మార్పు ఏమన్నుందంటే ఏమీ లేదు ప్రభు. సో అలా ఉండకూడదు మనం. మార్పు అది అఫ్ కోర్స్ భాగవతం తీసుకొస్తుంది, కానీ మనం ఒప్పుకోవాలి మార్పుకి. భగవంతుడు మనలో మార్పు తీసుకొస్తుంటే ఒక్కోసారి మీరు ఒప్పుకోరు ఈ మాట, కానీ మనమే ఒక్కోసారి ఆ మార్పుకు ఒప్పుకోం. ఎందుకంటే ఒక రకమైన జీవితం అలవాటు పడి ఈ మార్పు కూడా తెలియకుండానే మన మనస్సు నిగ్రహిస్తుంది ఈ మార్పుని. ఎందుకంటే మొత్తం అన్ని మిగతా స్టైల్ అంతా మనకు పోతుంది ఆ మార్పు మనస్సు. ఎందుకంటే సుఖానికి అలవాటు పడిపోయిన మనస్సు ఆ మార్పుకి ఒప్పుకోదు. రోజు 8ంటికి లేచే మనస్సు 5:30కి లెగవాలంటే ఒప్పుకోదు. రకరకాల రుచులకు అలవాటు అయిపోయిన మనస్సు ప్రసాదం ఒకటే తింటానంటే ఒప్పుకోదు. ఈ టెంపరీ స్టేజ్ ఉంటుంది చూసారా, ఒప్పుకునే స్టేజు, అదే సాధకు లెక్క నిత్య ఘర్షణ. మనలాంటి వాళ్ళకి ప్రతిరోజు ఉండే ఘర్షణ అదే, అటా ఇట అట్లా చేయాలా ఇట్లా చేయాలా. సో అట్లా మనం ఆ స్టేజ్కి వెళ్ళే వరకు ఈ ఘర్షణ నడుస్తూనే ఉంటుంది. ఈ ఘర్షణ సంవత్సరం ఉండొచ్చు, 10 ఏళ్ళు ఉండొచ్చు, 10 జన్మలు కూడా ఉండొచ్చు, మనకు తెలీదు. మనం వెనకాల అంటే ఎంత భగవంతుడి నుంచి ఎంత దూరం వెళ్ళిపోయామో తెలిస్తే అప్పుడు ఇటేపు రావటానికి ఎంత టైం పడుతుందో చెప్పగలం. గమ్యానికి కొంతమంది 10 కిలోమీటర్ల దూరంలో ఉండొచ్చు, కొంతమంది 1000 కిలోమీటర్ల దూరంలో ఉండొచ్చు. ఇప్పుడు ఈ గ్రూప్లో ఉన్నాం, ఈ గ్రూప్లో మనం 15 మందో 12 మందో ఎంతమందో వింటున్నాం. ఎవరెవరు ఆధ్యాత్మికంగా ఎంత పురోగతి చెందారో ఎవరు చెప్పలేరు. బయట నుంచి కనపడేది కాదు, ఇది అంతర్గతమైన విషయం. ఎవరు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు భగవంతుడికి, ఎవరు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు, ఎవరు 10,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నారన్నది ఆ భగవంతుడికే తెలుసు. కానీ భగవంతుడు మన అందరికీ అవకాశాలు ఇచ్చాడు, ఒక్కళ్ళకే కాదు. భగవంతుడు అందరికీ అవకాశం ఇచ్చాడు, అందరినీ నామం చేయమన్నాడు, అందరినీ మార్చుకునే ప్రయత్నం చేయమన్నాడు. మీలో ఐ థింక్ గోరా కుంభారుడు స్టోరీ మీలో కొంతమందికి తెలిసి ఉంటుంది. చక్రధారి సినిమా చూసారండి, తెలుగు సినిమా చూసాం ప్రభుజీ. చూసారు కదా? యా, గోరా కుంభారుడు స్టోరీ అనమాట అది. తెలుగులో చక్రధారి అని ఒక మూవీ ఉంటుంది, ఎప్పుడైనా అవకాశం ఉంటే యూట్యూబ్ లో చూడండి, చాలా బాగుంటుంది. పాండురంగడి లీలల మూవీ, స్టార్ట్ అయితే చూసుకోరా టైం. చక్రధారి మూవీ అప్పుడన్నా అవకాశం ఉంటే చూడండి. ఆ గోరా కుంభారుడు ఒకరు, ఆయన కొండలు చేసే వ్యక్తి. కొండ బాగా కాలిందో లేదో ఒక రకమైన చిన్న, ఆయన దగ్గర ఒక చిన్న, దాన్ని ఏమంటారో తెలియదు, ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్, ఇలా కొడితే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ బట్టి అది బాగా కొండ కాలిందా కాలలేదా తెలుస్తుంది అనమాట. బాగా కాలింది అంటే తీసుకెళ్ళి పక్కన పెట్టేస్తాడు, కాలలేదంటే ఇంకాసేపు ఉంచుతారనమాట.
ఆయన దగ్గర ఒక చిన్న సుత్తిలాగా ఒకటి ఉంటుంది అనమాట, చెక్కతో టంగ్ టంగ్ అని ఒక వినబడుతుంది అనమాట, కాలిందా లేదా అని. ఒకరోజు ఆయన ఇంటికి ఆ, నామదేవు, ఆ తర్వాత జ్ఞానదేవు వీళ్ళందరూ భోజనానికి వస్తారు. ఆయన పాపం కడు పేదవాడు అయినా సరే పక్కింటికి వాళ్ళింటికి వెళ్ళి బియ్యము, పప్పులు, ఉప్పులు అన్నీ ఆ, అప్పు తెచ్చుకొని మరీ వంట చేసి పెడతారన్నమాట. వంట చేసి పెడితే కోర్స్ వైష్ణవులు కలిస్తే ఏం చేస్తారండి, సినిమాల గురించి మాట్లాడుకోరు కదా, హరినామ సంకీర్తన చేసుకుంటారు. సో హరినామ సంకీర్తన చేసుకొని భోజనాలు అయ్యాక తాంబూలాలు తింటూ కూర్చుంటే మధ్యలో అక్కడ జ్ఞానదేవ్ ఉంటారు అనమాట. జ్ఞానదేవ్ కాదు, నామదేవ్ అనే అతనికి ఏంటంటే పాండురంగడితో మాట్లాడగలిగేటువంటి శక్తి ఉంటుంది అతనికి. ఆ శక్తి కూడా గర్వానికి కారణమైంది. పాండురంగడితో నేను డైరెక్ట్గా మాట్లాడగలను అన్న గర్వం అతనిలోకి ఏర్పడుతుంది అనమాట. ఆ గర్వం జ్ఞానదేవుడికి అర్థమయ్యి నామదేవుడిలో గర్వం తీసేయాలని అనుకుని ఈ గోరా కుంభారుడు సాధారణమైన కుండలు చేసుకునే కుటుంబంలో, ఆ కులంలో పుట్టిన నార్మల్ వ్యక్తి. అతను ఏ విధమైన గొప్ప కాదు, ఎవరికి ఆయన గురించి పెద్ద తెలియదు, కానీ మనసులో పాండురంగడికి అంతర్గతమైన భక్తుడు అనమాట. అపరిమితమైన భక్తి ఉంది భగవంతుడికి. వైష్ణవులకి అర్థం అవుతుంది ఎవరి మనసులో ఎంత భక్తి ఉంది అన్నది. సో ఆయన ఏం చెప్తాడంటే గోరా కుంభారుడికి, నీ చేతిలో ఇది ఉంది కదా, అది పట్టుకొచ్చి ఒక్కొక్కడి నెత్తి మీద కొట్టి ఎవరి మనసు పరిపక్వమైంది భక్తిలో, ఎవరిది ఇంకా పరిపక్వం అవ్వలేదో చూడు అంటాడంట. అతను గోరా కుంభారుడు అంటాడంట, నేనేంటి స్వామి, నేను సాధారణంగా కుండలు చేసుకునేవాడిని, నేను ఎలా చెప్పగలనంటే, లేదు లేదు నువ్వు చెప్పగలవు, నీకు అర్హత ఉంది, వెళ్ళి చూడు అంటాడు. సరే మీ మాట కాదనిలే, కానీ అక్కడ ఒక్కొక్కడు కూర్చున్న నెత్తి మీద అలా లైట్గా ఇలా టచ్ చేయగానే అతను చెప్తాడనమాట, ఇది ఇంకా ఓటుది, ఇంకా అవ్వలేదు అని. ఒక్కొక్కడు ఎస్ నో అంటుకుంటూ చెప్తుంటూ వెళ్తాడనమాట. అలా నామదేవి దగ్గరికి వచ్చినప్పుడు ఇలా చేయెత్తగానే నామదేవికి అహం వచ్చేస్తుంది. ఏంటి, నన్ను కూడా టెస్ట్ చేస్తావా నువ్వు, నేను పాండురంగడితో డైరెక్ట్గా మాట్లాడే వ్యక్తిని, నన్ను కూడా నా నెత్తి మీద కొట్టి నాకు ఇంకా భక్తి ఉందా లేదా అని టెస్ట్ చేస్తావా అని చెప్పి ఇలా కొడతానికి చెయ్యెత్తితే, నువ్వెంత ఒక సామాన్య కుమ్మరివి, నన్ను టెస్ట్ చేస్తావా అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు అనమాట. కోపం వచ్చి లేచి వెళ్ళిపోతాడు. ఈ జ్ఞానదేవుడికి ఏంటంటే ఆ పరిస్థితి రావాలనే, ఆ నామదేవుడిలో మార్పు తీసుకొచ్చి ఆయన అహంకారం పోగొట్టాలని గోరా కుంభారుడి చేత అలా టెస్ట్ చేయమని చెప్తారన్నమాట. సో అప్పుడు నామదేవుడు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి పాండురంగడి దగ్గర డైరెక్ట్గా పండ్రపూర్లో గుళ్ళోకి వెళ్ళిపోతాడు. ఆయన గుళ్ళోకి వెళ్ళిపోయి పాండురంగడి దగ్గరికి వెళ్ళి, ఏంటి పాండురంగా, నాకు ఇలాంటి నీతో నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు నాతో మాట్లాడతావు, నా కళ్ళకి దర్శనం ఇస్తావు, అటువంటి నేను భక్తిలోని ఇంకా పరిపక్వత నాకు రాలేదా అని అంటే ఆయన అంటాడనమాట, అవును నీకు ఇంకా రాలేదు, నువ్వు ఒక గురువుని ఆశ్రయించాలి, ఆ గురువుని సర్వస్వ శరణాగతి చేయాలి, అప్పుడు నీకు సంపూర్ణమైన జ్ఞానాన్ని లభిస్తుంది, నా భక్తి ఇంకా ఇనుమడిస్తుందని చెప్తాడనమాట. అప్పుడు అతను అర్థం చేసుకొని ముందుకెళ్తుంటాడు. పాండురంగడు ఇలా చెప్పాడంటే వెళ్తుంటే ఒక ఆయన శివలింగం మీద కాలు పెట్టుకొని పడుకొని ఉంటాడు. ఆయన ఒక ముసలాయన శివలింగం మీద కాలు పెట్టుకొని పడుకొని ఉంటే ఈయన ఆయన తిడతాడనమాట, ఏంటి శివలింగం మీద కాళ్ళు పెట్టుకొని పడుకున్నారు మీరు అంటే, నా సరే పోనే ఓ పని చేయ, శివలింగం లేని చోట నా కాలు తీసుకెళ్ళి పెట్టు అంటాడు. ఈయన ఎక్కడ కాలు పెడుతుంటే అక్కడ శివలింగం ఉంటుంది అనమాట. అప్పుడు ఆయన అడుగుతాడు, భగవంతుడు లేని ప్రదేశం నాకు ఇంత ఇంచు ఒకటి చూపిస్తే నేను అక్కడ నా కాళ్ళు పెట్టుకుంటాను అంటాడు. అప్పుడు అతనికి అర్థం అవుద్ది అనమాట, భగవంతుడు లేని ప్రదేశం అంటూ లేదు, నేను ఇంకా అజ్ఞానంతో భగవంతుడు అంటే ఇక్కడే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు, అలా ఉంటాడు, ఇలా ఉంటాడన్న ఇదిలో ఉన్నాను అని అర్థం చేసుకొని అతని పాదాల మీద పడి, నాకు గురువుగా నాకు ఆశీర్వచనం ఇవ్వండి, నాకు జ్ఞానబోధ చేయండి అంటాడు. అప్పుడు ఆయన నామదేవుని శిష్యుడిగా తీసుకొని జ్ఞానబోధ చేస్తాడు. అప్పుడు నామదేవుడు కూడా చివరికి వైకుంఠం వెళ్ళిపోతాడు. ఈ స్టోరీ మనం ఎందుకు మాట్లాడుకున్నామండి? పరిపక్వత, భక్తిలో పరిపక్వత ఎక్కడి వరకు వచ్చిందో మనకి తెలియదు అనమాట. అది మాట్లాడుకుంటుంటే నాకు ఆ గోరా కుంభారుడి స్టోరీ గుర్తించి మీకు చెప్పాను. సో మీకు అవకాశం ఉన్నప్పుడు ఆ సినిమా చూడండి. అఫ్ కోర్స్ కొంత సినిమాటిక్ ఎఫెక్ట్ కొంత ఉంటుంది, కానీ మంచి పాటలు ఉంటాయి. అండ్ ఆ గోరా కుంభారుడి స్టోరీ మీకు అర్థం అవుతుంది అనమాట చక్రధారి మూవీలో. నెక్స్ట్ ఇప్పుడు మనం దశమ బిందువుకి వెళ్తున్నాం. పదో బిందువు అంటే 10వ ఇన్స్ట్రక్షన్ అనమాట. కర్మిభ్య పరితో హరే ప్రియతమా వ్యక్తిం యుయుర్జ్ఞానినన్ తేభ్యో జ్ఞాన విముక్త భక్తి పరమా ప్రేమైక నిష్ఠాస్తతః తేభ్యస్తాపసుపాల పంకజ దృశస్తాభ్యోపి సారాధికా ప్రేష్టా తద్వదీయం తదీయ సరసితాం నాశ్రయేత్ కకృతి. మనం బ్రేక్ చేసి చదువుకుందాం, మనకు అర్థమవుతుంది అప్పుడు.
కరిభ్యపరితో హరే పరితో హరే ప్రియతమా వ్యక్తిం ప్రియతయా యుయుర్జ్ఞానినన్ యయుర్జ్ఞానినస్ యుయుర్జ్ఞానినస్ యుయుర్జ్ఞానినస్ తేభ్యో జ్ఞాన విముక్త భక్తి పరమా తేభ్యో జ్ఞాన విముక్త భక్తి పరమా ప్రేమైక నిష్ఠాస్తతః తేభ్యస్తా పశుపాల పంకజ పశుపాల పంకజ దృశ్యస్తాభ్యోపి సారాధికా దృశ్యస్తాభ్యోపి సారాధికా దృశ్యస్తాభ్యోపి సారాధికా దృశ్యస్తాభ్యోసి దృశ్యస్తాభ్యోపి సారాధిక కావాలంటే సా విడగొట్టండి ప్రేష్టా తద్వదీయం తద్వదీయం తదీయ సరసితాం తదీయ సరసితాం నాశ్రయేత్ కః కృతిః కర్మిభ్యః పరితో హరే ప్రియతమా వ్యక్తిం మయుర్జ్ఞానినస్ పరితో హరే ప్రియతయా మయుర్జ్ఞానినస్ తేభ్యో జ్ఞాన విముక్త భక్తి పరమా ప్రేమైక నిష్ఠాస్తతః తేభ్యో జ్ఞాన విముక్త భక్తి పరమా ప్రేమైక నిష్ఠాస్తతః తేభ్యస్తా పశుపాల పంకజా దృశ్యస్తాభ్యోపి సారాధికా తేభ్యస్తా పశుపాల పంకజా దృశ్యస్తాభ్యోపి సారాధికా ప్రేష్టా తద్వదీయం తదీయ సరసితాం నాశ్రయేత్ కః కృతి ప్రేష్టా తద్వదీయం తదీయ సరసితాం నాశ్రయేత్ కః కృతి. ఎవరన్నా ప్రయత్నం చేయగలరా? ప్రభుజీ. ఓకే. కర్మిభ్య పరితో హరే ప్రియతయా వ్యక్తిం యయుర్జ్ఞానినస్ తేభ్యో జ్ఞాన విముక్త భక్తి పరమా ప్రేమైక కనిష్టాస్తతః తేభ్యస్తాః పశుపాల పంకజ దృశస్తాభ్యోపి సారాధికా ప్రేష్టా తద్విదియం తదీయ సరసితాం తాం నాశ్రయేత్ కః కృతిః. వెరీ గుడ్, వెరీ గుడ్. మీ తెలుగు బాగుందమ్మా. నెక్స్ట్ కంటిన్యూ. ఇంకెవరు చదువుతారు? నేను చదువుతాను. యా, త్రివేణి మాతాజీ, తర్వాత శిరీష మాతాజీ. कर्मिभ्यः परितो हरेः प्रियतया व्यक्तिं युयुर्ज्ञानिनस् तेभ्यो ज्ञानविमुक्तभक्तिपरमाः प्रेमैकनिष्ठास्ततः तेभ्यस्ताः पशुपालपङ्कज दृशस्ताभ्योऽपि साराधिका प्रेष्टा तद्वदियं तदीयसरसितां नाश्रयेत् कः कृति. వెరీ గుడ్. శిరీష మాతాజీ. ओके प्रभु. कर्मिभ्यः परितो हरे प्रियतया व्यक्तिं युयुर्ज्ञानिनस् तेभ्यो ज्ञानविमुक्तभक्तिपरमाः प्रेमैकनिष्ठास्ततः तेभ्यस्ता पशुपालपङ्कजदृशस्ताभ्योऽपि साराधिका प्रेष्टा तद्वदीयं तदीयसरसीतां नाश्रयेत् कः कृति. మీరు కూడా సంస్కృతం టీచరే. ఇంకెవరన్నా చదువుతారా? ఇంకెవరన్నా ప్రయత్నం చేస్తారని ఇంకొకళ్ళు? ఓకే. నేను చదువుతాను. कर्मिभ्यः परितो हरे प्रियतमा व्यक्तिं ययुर्ज्ञानिनस् तेभ्यो ज्ञानविमुक्तभक्तिपरमा प्रेमैकनिष्ठास्ततः तेभ्यस्ता पशुपालपङ्कजदृशस्ताभ्योऽपि साराधिका प्रेष्टा तद्वदीयं तदीयसरसीतां नाश्रयेत् कः कृति. వెరీ గుడ్. మిగతా అందరు టీచర్లు అయితే మీరు ప్రొఫెసర్ హరిపాల్. నెక్స్ట్ రమాదేవి మాతాజీ, మీ చెల్లెలకి అవకాశం ఇచ్చాం, మరి మీకు కూడా ఇవ్వాలి కదా, చదవండి. కర్మిభ్యః పరితో హరే ప్రియతయా వ్యక్తిం యయుర్జ్ఞానినస్ తేభ్యో జ్ఞాన విముక్త భక్తి పరమః ప్రేమైక నిష్ఠాస్తతః
तेभ्यस्ता पशुपाल पंकजा दृशस्ताभ्योऽपि साराधिका प्रेष्टा तद्वदीयं तदीय सरसेतां नाश्रयेत् कः कृती. వెరీ గుడ్, ఎక్సలెంట్. సో దశమ బిందు ఏం చెప్తుందంటే, కామ్యకర్మలు చేసే వారందరిలోనూ జీవితపు ఉన్నపుదైన విలువలను సంబంధించిన జ్ఞానము ఆర్జించిన వాడు విష్ణు భగవానుని ఆదరణకు పాత్రుడవుతాడని శాస్త్రాలలో చెప్పబడింది. అంటే ఏమంటారంటే, కామ్యకర్మలు చేసేవాడి కన్నా జ్ఞానం ఆర్జించేవాడు గొప్పవాడు. తర్వాత అలా జ్ఞానము సముపార్జించిన వారందరిలో జ్ఞానులందరిలో ఒకడు తన జ్ఞానము చేత పూర్తిగా విముక్తుడై భక్తియుక్త సేవలలో నెలకొలను. అందుచేత అతడు ఇతరుల కంటే శ్రేష్ఠుడు. అంటే ఏమన్నారు, ఇలా జ్ఞానం సముపార్జించే వాళ్ళలో అతి కొద్ది మంది ఫైనల్గా విముక్తులై అంటే మోక్షానికి అర్హులై భక్తియుత సేవలో నెలకొడతారంట. వాళ్ళు మిగతా జ్ఞానులందరికన్నా ఇంకా గొప్పవాళ్ళంట. అంతేకాకుండా ఎవరైతే భగవంతుని శుద్ధ ప్రేమని పొందారో అతడు మిగిలిన వారి కంటే ఉన్నతుడు. సో కర్మయోగం చేసేవాళ్ళ కన్నా జ్ఞానయోగం చేసేవాళ్ళు గొప్పవాళ్ళు, జ్ఞానయోగం చేసేవాళ్ళ కన్నా భక్తి యోగం చేసేవాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు. ఆ భక్తి యోగంలో ఎవరైతే శుద్ధ భక్తిని చేయగలుగుతున్నారో ఆచార్యులు, అటువంటి వాళ్ళు ఇంకా ఉన్నతులు. సో భక్తిలో ఔన్నత్యం పొందిన వీరందరికంటే దివ్యగోపాల బాలుడైన శ్రీకృష్ణునిపై పూర్తిగా ఆధారపడి ఉండుట చేత గోపికలు శ్రేష్ఠురాండ్రు. అంటే ఆ శుద్ధ భక్తులలో కల్లా శ్రేష్ఠులు ఎవరయ్యా అంటే గోపికలు. ఆ గోపికలు మించిన శ్రేష్ఠులు భక్తులు ఎవరు లేరంట. గోపికలలో శ్రీమతి రాధారాణి శ్రీకృష్ణుడికి మిక్కిలి ప్రియురాలు. రాధారాణి లాగా ఆమె కొలను రాధాకుండము కూడా శ్రీకృష్ణుడికి చాలా ప్రియమైనది. తమ అష్టకాలీయ లీలను కొనసాగించు శ్రీ శ్రీ రాధా గోవింద యుగళమూర్తులకు భక్తి భావనతో కూడిన ఆధ్యాత్మిక దేహముతో ప్రేమయుక్త సేవను చేస్తూ రాధాకుండము దగ్గర ఎవరు నివసించకుండా ఉంటారు అంటే, రాధాకుండ తీరములో భక్తి యొక్క సేవ చేసేవారు ప్రపంచ మానవులందరిలోకి మిక్కిలి అదృష్టవంతులు. ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే, కొంతమంది ఏం చేస్తారంటే కర్మయోగం చేస్తానంటారు. నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతానండి అంటారు. వాళ్ళు అంటే చెడ్డ కర్మలు చేసే వాళ్ళకన్నా కర్మయోగం చేసుకునేవాళ్ళు చాలా బెటర్. వాళ్ళకన్నా జ్ఞానులు అంటే నేనెవరు, ఆత్మ ఎవరు, భగవంతుడెవరు, మోక్షం అంటే ఏంటి, వేదాలు ఏం చెప్తున్నాయి, ఇవన్నీ తెలుసుకున్నాళ్ళు వాళ్ళకన్నా ఉత్తములు. అటువంటి జ్ఞానుల కన్నా కొంతమంది జ్ఞానంతో భక్తిలోకి వెళ్తారు, వాళ్ళు ఇంకా ఉత్తములు అంటారు. అటువంటి వాళ్ళకన్నా శుద్ధ భక్తిలో ఉన్నాళ్ళు అంటే పరిపూర్ణమైన భక్తి. శుద్ధ భక్తి ఏంటంటే ఏంటి గుర్తుందో ఎవరికన్నా డెఫినేషన్? శుద్ధ భక్తి అంటే ఎవరికన్నా శుద్ధ భక్తి అంటే మనం చేసే ప్రతి పని చేసినా గానీ అది కృష్ణుని కోసమే ఉండాలి, దాన్ని ఏది ఆశించకూడదు, అది శుద్ధమైన భక్తి. కరెక్ట్. అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రతీసతి. సో ఎవరైతే ఏమి ఆశించకుండా కేవలము కృష్ణ ప్రీత్యర్థం కోసమే అన్న భావనతో ఎవరైతే ఉంటారో, సతతం కీర్తయంతోమా అన్నట్టు ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచిస్తుంటారో, వాళ్ళు మామూలు భక్తి యోగంలో చేసేవాడి కన్నా ఇంకా శ్రేష్ఠులు. వాళ్ళల్లో పరాకాష్ట అంటే వాళ్ళల్లో గొప్పవాళ్ళు ఎవరంటే గోపికలు. ఎందుకంటే గోపికలకి కృష్ణుడి యొక్క సేవ, కృష్ణుడి యొక్క ఆనందం తప్ప ఇంకా ప్రపంచంలో ఇంకొకటి ఏమీ లేదు వాళ్ళకి. వాళ్ళు కుటుంబాన్ని వదులుకోవటానికి రెడీగా ఉన్నారు, సమాజంలో గౌరవాన్ని వదులుకోవటానికి కూడా రెడీగా ఉన్నారు. ఇంట్లో అత్తమావులు ఉన్నారు. వయసులో ఉన్న స్త్రీ హస్బెండ్ని, అత్తగారిని, మామగారిని ఇంట్లో వదిలేసేసి కృష్ణుడితో పరిగెడుతుందంటే సమాజంలో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే తప్పు కదా. వాళ్ళు ఆ నిందకి కూడా రెడీగా ఉన్నారు. ఎవరేమనుకున్నా నాకు అనవసరం, నాకు కృష్ణుడే కావాలి. ఆ నిందకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటారు, సమాజంలో వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళకి అనవసరం. మళ్ళీ నేను రేపొద్దున ఈ ఇంటికే రావాలి కదా, అవన్నీ అనవసరం. కృష్ణుడి కోసం వెళ్తున్నాను, కృష్ణ భక్తి చేయడానికి నేను రెడీగా ఉన్నాను, దేనికన్నా రెడీ. మీకు చెప్పాను కదండి గోపికల యొక్క స్టోరీ. ఒకసారి కృష్ణుడికి తలనొప్పి వస్తే ఆ స్టోరీ చెప్పాను కదండి. సో ఎవ్వరు ఇవ్వనంటారు, బ్రహ్మ, శివుడు ఎవ్వరు ఇవ్వనంటారు, కేవలం గోపికలు మాత్రం ఒప్పుకుంటారు. అప్పుడు ఇవ్వబోతుంటే నారదుడు అంటాడు, అమ్మ మీరు ఇస్తున్నారు, దీని మూలాన మీరు కొన్ని లక్షల జన్మలు నరకంలో ఉండాలంటాడు. ఆయన వాళ్ళు ఏమంటారు తెలుసా, 10 లక్షల జన్మలు నరకంలో ఉండటానికి కూడా మేము రెడీ,
కేవలం కృష్ణుడికి ఓ పావు గంట తలకాయ నొప్పి తగ్గించగలిగితే చాలు. మనమైతే ఉంటామండి, పావు గంట కాబట్టి గంట భరించి మనల్ని కృష్ణుడు తలకాయ నొప్పి వాళ్ళ కోసం నేను ఎందుకు వెళ్ళి నరకంలో ఉండాలి, ఓ గంట అయితే తగ్గిపోద్దా, లేకపోతే పావులు ₹10 ఇస్తానో శారిడాన్ వేసుకోమనండి కృష్ణుడిని అంటాం మనం అయితే. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే కృష్ణుడు పావు గంట తలకాయ నొప్పి తగ్గడం కోసం అనేక లక్షల జన్మలు వాళ్ళు నరకంలో ఉండటానికి రెడీ అయ్యారన్నమాట. సో అది విన్నాక గోపిక లెక్క భక్తి అంటారు తోత. మీలో కొంతమంది కవితా మాతాజీ, మీలో కొంతమంది మొన్న గౌరాంగ దర్శన్ ప్రభు బృహద్ భాగవతం చెప్పారు. బృహద్ భాగవతం విన్నారు. బృహద్ భాగవతంలో ఏం చెప్తారండి, ఇట్లా గోపిక లెక్క భక్తి పరాకాష్ట. గోపికలు ఎంత గొప్పవాళ్ళు, ఒక్కొక్కళ్ళు అసలు ఎవరు గొప్పవాడు అని తెలుసుకోవడానికి ఆ బ్రాహ్మణుడి దగ్గర నుంచి అక్కడి నుంచి 1 by 1 నారదుడు తెలుసుకుంటూ వెళ్తుంటాడు. ఫైనల్గా గోపికలే పరాకాష్ట అని అర్థం అవుతుందన్నమాట. సో అంతమంది ఈ గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో తప్ప మిగతా సాంప్రదాయాల్లో గోపికల యొక్క భక్తి, వ్రజభక్తి గురించి పెద్ద తెలియదు. ఇప్పుడు మీరు చిన్నజీయర్ స్వామి ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ భక్తులు వాళ్ళు వైష్ణవ భక్తులే, కానీ వాళ్ళకి గోపికల యొక్క భక్తి గురించి, గోపికల యొక్క గొప్పతనం గురించి వాళ్ళకి పెద్ద తెలియకపోవచ్చు. కానీ కొంతమందికి ఎస్పెషల్లీ ఈ ధనుర్మాసం చేసిన వాళ్ళు ఉంటారు చూడండి, ఆండాలు, ఆ స్టోరీస్ తెలుసుకున్న అన్ని వాళ్ళ గోపికల యొక్క భక్తి గురించి తెలుస్తుంది. బట్ జనరల్గా తెలియదు. కానీ మనదేంటంటే మన భక్తి ఇప్పుడు మనం ఫాలో అవుతున్న సాంప్రదాయం గౌడీయ సాంప్రదాయం. ఆ గౌడీయ సాంప్రదాయంలో ఏంటంటే మూలం ఏంటంటే వ్రజభక్తి, గోపికల యొక్క భక్తి. ఎప్పటికన్నా గోపికల యొక్క గోపీ పదల కమలయోరు దాస 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 దాసాను దాస అంటే వారి యొక్క అడుగుజాడల్లో మన ఆచార్యులందరూ వాళ్ళందరూ గోపికల నుంచి వచ్చిన వాళ్ళే, వాళ్ళనే ఆచరిస్తున్న వాళ్ళే. సో మనం ఆ మార్గంలో ఉంటే మనం కూడా ఆ భక్తి చేయగలుగుతామని అంటారన్నమాట. మామూలుగా భక్తిలో మనకి 3 రకాల భక్తి ఉంటుంది. ఒకటి వైది సాధన భక్తి, రెండోది వైది సాధన భక్తి, రెండోది రాగానుగా భక్తి, తర్వాత మూడోది రాగాత్మిక భక్తి. రాగాత్మిక భక్తి అంటే అది గోపికలకు ఉండేది భక్తి, అది మనకి రాదనమాట. సో మామూలుగా మనం మాట్లాడుకునే మాటలో ఇది యాక్చువల్గా ఇప్పుడు ఎలా అయితే మనం ఉపదేశామృతం అని ఇప్పుడు మాట్లాడుకుంటున్నామో అలా ఉపదేశామృతం కాకుండా ఇంకో పుస్తకం ఉంది, భక్తి రసామృత సింధువు అని. అందులో భక్తి అంటే ఏంటి, ఎన్ని అంగాలు ఉన్నాయి, భక్తి డెఫినేషన్ ఏంటి, రాగానుక భక్తి అంటే ఏంటి, తర్వాత ఏమో వైది సాధన భక్తి అంటే ఏంటి, ఇవన్నీ డీటెయిల్డ్గా రాశారన్నమాట విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ గారు. అది కూడా ఒక ఇంపార్టెంట్ పుస్తకం, వైష్ణవులు చదువుతారు. సో వెంటనే మీరు అంటారు ఆ పుస్తకం ఎప్పుడు చెప్తారు ప్రభు అంటారేమో, నాకు భయం వేస్తుంది. రైట్. సో వైది సాధన భక్తి అంటే అర్థం ఏంటంటే మనం ప్రతినిత్యం మనకి ఇవాళ భగవంతుడి మీద అనిర్వచనీయమైనటువంటి భక్తి లేదు, మనకి అంత నమ్మకం లేదు, అంత శ్రద్ధ లేదు, అంత ఏమంటారు శరణాగతి లేదు. అయినా సరే మనవంతు ప్రయత్నంగా ప్రతిరోజు నామం చేయటం, భగవద్గీత చదువుకోవటం, భాగవతం చదువుకోవటం, వైష్ణవులతో స్నేహం చేయటం చిన్నగా అలవాటు చేసుకుంటున్నాం. సో మనదంతా వైది సాధన భక్తి అనమాట. రాగానుగ భక్తి అంటే అర్థం ఏంటంటే కృష్ణుడి గురించి ఆలోచించకుండా ఉండలేక ఆలోచిస్తాం. అర్థమైందండి? కృష్ణుడి నామం చేయకుండా ఉండలేక చేయటం, కృష్ణుడి కథలు చెప్పకుండా ఉండలేక కృష్ణుడి కథలు చెప్పుకోవటం. మీకు డిఫరెన్స్ అర్థమవుతుందా మాతాజీ, ప్రభుజీ? అర్థమవుతుంది. అంటే వాళ్ళకి ఇంకా చేయలేరు అనమాట. కొంతమంది ఉంటారు, కొంతమంది సీనియర్స్, ఇవాళ నామం చేయలేదండి, పొద్దున్న నుంచి చాలా చిరాగ్గా ఉందండి, నామం అవ్వలేదండి అంటే అదేదో అంటే టిక్లా కాదు, వాళ్ళు చేయకపోతే అదొక బాధపడిపోతుంటారు అనమాట. నాలంటోడికి ఇవాళ అవసరం లేదంటే అమ్మయ్య ఇవాళ అవసరం లేదా థ్యాంక్ యూ అని పడుకుంటాం. కానీ భక్తులు ఎలా ఉంటారు, అయ్యో ఇవాళ నామం చేయలేకపోయానే, నేను కృష్ణుడితో ఆ గంట సేపు నేను కాలం గడపలేకపోయానే. సో పూజలో కూడా 2 రకాల పూజలు ఉంటాయి. ఒకళ్ళకి టిక్ ఇన్ ద బాక్స్ లాగా చేసేది ఒకటి ఉంటుంది, ఇంకొకటి ఏంటంటే ఎంతో ఇష్టంతో నా స్వామికి నేను ఇవాళ అలంకారం చేసుకుంటున్నాను, నా స్వామికి నేను ఇవాళ నైవేద్యం పెట్టుకుంటున్నాను, నా స్వామికి నేను పౌళింపు సేవ చేసుకుంటున్నాను అని. ఒక రోజు మా ఇంట్లో ఒక మాతాజీస్ ఉన్నారు, రాత్రి 9:30, 10 అయిపోయింది, ఏదో మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు అసహనంగా ఉన్నారు. ఏంటంటే మా ఇంట్లో డీటీస్ ఉన్నాయండి, పాట పాడి పడుకోబెట్టాలండి, మీరు ఏమనుకోకపోతే వెళ్ళిపోతామండి, రేపు మాట్లాడుకుందామండి అన్నారు. అంటే మీ ఇంట్లో చంటి పిల్లలు ఉంటే మీరు చుట్టాలింటికి వెళ్ళారనుకోండి, మీ మనసు ఎలా ఉంటుంది? ఇంటికి వెళ్ళి ఆ చంటి పిల్లల్ని పడుకోబెట్టాలి, పాలు దాగిపించేసేసి మేబీ స్నానం చేయించో వాట్ ఎవర్ ఇట్ మేబీ పడుకోబెట్టాలన్నది ఉంటుంది. ఫస్ట్ షో సినిమాకి వెళ్ళి వచ్చినా సరే ఇంట్లో బేబీ. అలా వాళ్ళు మా ఇంటికి వచ్చినా వాళ్ళ మనస్సు 9:30 అయింది, వెళ్ళాలి, ఆ డీటీస్ బట్టలు తీసి
రాత్రిపూట పడుకునే ముందు వేసే బట్టలు వేసి వాళ్ళని పడుకోబెట్టాలి అనేది మనసులో వాళ్ళకు ఉందన్నమాట. సో అదేంటి, ఒక స్టేజ్ వచ్చాక ఏంటంటే ఇంకా అదే బంధం, మీ ఇంట్లో ఉన్న విగ్రహాలతో బంధం, నామంతో బంధం, భగవద్గీతతో బంధం, భక్తులతో బంధం, భాగవతంతో బంధం, అది చేయకుండా ఉండలేక చేస్తుంటారు అన్నమాట. అది రాగానుగ భక్తి అంటే రాగం ఉందన్నమాట. రాగం ఇప్పుడు మీకు మీ ఇంట్లో మీ ఇందులో చాలామంది మాతాజీస్ ఉన్నారు, మీకు బాగా అర్థమవుతుంది. మీ పిల్లల్ని బాగా చూసుకోండి అని మీకు ఎవరన్నా రోజు ఫోన్ చేసి ఎవరన్నా చెప్పాలా? కవిత మాతాజీ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. అమ్మ మీ అమ్మగారు రోజు చెప్తారమ్మా, అమ్మ మీ అమ్మాయికి అన్నం పెట్టావా, స్నానం చేయించావా, నా మాటిని పడుకోబెట్టమ్మా, వాళ్ళకి అన్నం పెట్టమ్మా, బట్టలు వేయమ్మా అని మీ అమ్మగారు రోజు ఫోన్ చేసి చెప్తారమ్మా మీకు? న్యాచురల్గా మీకు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. అంటే మీకు చిన్నపిల్లలు ఉన్నారని తెలుసు కాబట్టి చెప్తున్నాను, మిగతా వాళ్ళందరూ కొంచెం పెద్ద పిల్లలు ఉన్నారు. సో ఆ ఫీలింగ్ మీకు న్యాచురల్గా ఉంటుంది, అది ఎవరు పెట్టక్కర్లా. మీ అమ్మాయికో మీకున్న ఇద్దరు పాపల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళకి నచ్చింది వండి పెట్టాలి, వాళ్ళకి పడుకోబెట్టాలి, వాళ్ళకి కావాల్సింది కొనిపెట్టాలి, ఇవన్నీ ఎవరు చెప్పకుండా మీకు న్యాచురల్ ఫీలింగ్స్తో చేస్తారు. ఏది చేసినా ఇంకొకటి చెప్పక్కర్లా. ప్లస్ మీరు ఆ సేవ చేస్తూ ఆనందాన్ని అనుభవిస్తారు. అది రాగానుగ భక్తి అంటే. మనం ఆ పిల్లల్ని తీసి కృష్ణుని పెట్టగలిగిన నాడు మనం రాగానుగ భక్తిలోకి వెళ్ళినట్టు అనమాట. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ అటువంటి భక్తి మనకి రావాలని మనం అందరం కోరుకోవాలి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే గోపికలకి అటువంటి భక్తి ఉంటుంది కాబట్టి గోపికల భక్తిని రాగాత్మిక భక్తి అంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళ భక్తిని అసలు ఎప్పుడు చేరుకోలేమంట మనం. వాళ్ళ భక్తి లెవెల్కి మనం ఎప్పుడు అందుకోలేమంట, ఎన్ని జన్మలు తీసుకున్నా అందుకోలేమంట మనం. అందుకనే రాగాత్మిక భక్తి అంటారు అనమాట గోపికలది. ఎందుకంటే వాళ్ళు దేనికన్నా రెడీ, వాళ్ళు భగవంతుడి కోసం ఏం చేయటానికన్నా రెడీ. సో బ్రహ్మదేవుడు కూడా ఏం చేశాడు, భగవంతుడి కోసం ఏం చేశాడు, హరిదాస్ ఠాకూర్ లాగా వచ్చాడు. హరిదాస్ ఠాకూర్ లాగా ఒక మ్లేచ్ఛ కుటుంబంలో పుట్టి హరినామ సంకీర్తన నిలబడటానికి వచ్చాడు. అంతేగాని కృష్ణ నేను బ్రహ్మదేవుణ్ణి, సృష్టికర్తని, నన్ను తీసుకెళ్ళి నీ నెక్స్ట్ అవతారంలో ఇటువంటి పొజిషన్ ఇస్తావా నాకు, నాకే నందమహారాజు పొజిషన్ ఇవ్వచ్చు కదా, నీ తండ్రి పోస్ట్ ఇవ్వచ్చు కదా, మీ అమ్మ పోస్ట్ ఇవ్వచ్చు కదా, ఇంకోటి ఏదో పోస్ట్ ఇవ్వచ్చు కదా, వసుదేవుడు పోస్ట్ ఇవ్వచ్చు కదా, నన్ను తీసుకెళ్ళి హరిదాస్ ఠాకూర్ లాగా అంటే ఈ చైతన్య మహాప్రభుగా వచ్చినప్పుడు నన్ను తీసుకెళ్ళి ఒక మ్లేచ్ఛ కుటుంబంలో పుట్టి ఆ నలుగురు చేత చేదరించుకొని అందరూ ఆయన కొడతారు కూడా. ఆయన అక్కడ ఉన్న ఆయన్ని శిక్షిస్తాడు కూడా, కర్రలు పెట్టి కొరడా పెట్టి కొడతారు ఆయన్ని. భగవంతుడు సాక్షాత్తు బ్రహ్మదేవుడిని ఆ పొజిషన్ ఆయన తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఎందుకంటే భగవంతుడు అంటే ఆ గౌరవం, భగవంతుడు అంటే ఆ రెస్పెక్ట్. నాకు ఏదన్నా పర్లేదు స్వామి, నీ ఇష్టం. ఆ స్టేజ్లో వాళ్ళు ఉన్నారన్నమాట. అది. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నారంటే అన్నిటికన్నా హయ్యెస్ట్ వ్రజభక్తి. టైం ఎంత ఏంటండి, 4 అవుతుంది. ఓకే, అన్నిటికన్నా హయ్యెస్ట్ వ్రజభక్తి అనమాట. ఆ వ్రజ స్త్రీల్లో హయ్యెస్ట్ ఎవరు, శ్రీమతి రాధారాణి. గోపికల్లో కల్లా హయ్యెస్ట్ శ్రీమతి రాధారాణి. శ్రీమతి రాధారాణికి బాగా ఇష్టమైన ప్లేస్ ఏంటి, రాధాకుండ. సో కృష్ణుడికి కూడా రాధాకుండ అంటే ఇష్టం. అది ఇక్కడ చెప్పుకుంటున్నారు అనమాట. సో భగవంతుడికి 3 శక్తులు ఉన్నాయంట, ఆధ్యాత్మిక శక్తి, తటస్థ శక్తి, భౌతిక శక్తి. ఆధ్యాత్మిక శక్తితోటి ఆయన వైకుంఠము, గోలోక బృందావనము, ఆయనకు కావాల్సిన వాళ్ళు అవన్నీ సృష్టించుకున్నాడు ఆయన. తర్వాత భౌతిక శక్తితోటి ఈ 14 భువనాలు, ఇవన్నీ భౌతికమైన సృష్టి అంతా, భౌతిక సృష్టి అంతా చేశాడు. ఈ భౌతిక సృష్టి అంతా ప్రళయం వచ్చినప్పుడు పోతుంది, కానీ ఆధ్యాత్మిక సృష్టి ఎప్పటికీ పోదనమాట. ఇది ఎప్పటికీ శాశ్వతంగానే సచ్చిదానంద స్వరూపంలాగా భగవంతుడు ఉన్ననాడు గోలోకం ఉంటుంది. దానికి ప్రళయము మళ్ళీ తిరిగి సృష్టి లేదు. భౌతిక సృష్టి మాత్రం సృష్టి మళ్ళీ చివరైపోవటం, మళ్ళీ సృష్టి స్టార్ట్ అవటం, ఇవన్నీ కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. తటస్థ శక్తి అంటే ఏంటంటే మన జీవులు మధ్యలో ఉన్నాం అనమాట, అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నాం అనమాట. సో భగవంతుడు చాయిస్ ఇచ్చాడు, అటు వెళ్తారా ఇటు వెళ్తారా, మాయ వైపు తిరుగుతావా నా వైపు తిరుగుతావా, మధ్యలో పెట్టారంట తటస్థ శక్తిని. తటస్థ శక్తితోటి జీవులు, ఎందుకంటే మనకి 2 లక్షణాలు ఉన్నాయి. అటు భగవంతుడిలాగా మనం కూడా సచ్చిదానందులమే. అంటే మనం అంటే ఆత్మకి చావు లేదని మనం చదువుకున్నాం. మనం కూడా ఆత్మ చావు లేది, సచ్చిదానంద స్వరూపే. కానీ మనకి మాయ మీద ఇంకా ప్రీతి ఉంది. మన సచ్చిదానంద స్వరూపంగా ఉన్నా సరే మాయ మీద ప్రీతి ఉందన్నమాట. మనకి ఇంకా మాయ ఈ భౌతిక ప్రపంచం మీద ఆశ ఇంకా మనకి పోలేదు. ఒక్క నిమిషం. హరే కృష్ణ.
రైట్. ఓకే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే తటస్థ శక్తి మన మధ్యలో ఉన్నాం. తటస్థ శక్తి మధ్యలో ఉన్నప్పుడు అటు వెళ్ళొచ్చు, ఇటు వెళ్ళొచ్చు. భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడు, మనకు డెసిషన్ ఇచ్చాడు. మాయ వైపు తిరుగుతామా, భక్తి వైపు తిరుగుతామా? సో మాయ వైపు తిరిగినంతసేపు కర్మబంధంలో పడిపోతుంటాం మనం. భక్తి వైపు అంటే కర్మబంధంలో పడిపోవటం అంటే పునరతి జన్మం, పునరతి మరణం, ఈ సైకిల్ నడుస్తూ ఉంటుంది. కానీ భక్తి వైపు తిరిగినవాడు మళ్ళీ మనం మృత్యులోకాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా శాశ్వతమైన వైకుంఠం వెళ్ళిపోతాం అనమాట. సో ఇది మధ్యలో ఉన్న మనకి ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన అవకాశం అనమాట. మనం మాట్లాడుకున్నాం దాని గురించి, అందుకే నేను డీటెయిల్స్లో పోవట్లేదు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి మనం మాట్లాడుకున్నాం కదండి. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అంటే పుణ్యాలు చేసినంతసేపు స్వర్గలోకాలకు వెళ్తాం, ఉత్తమ లోకాలకు వెళ్తాం, మళ్ళీ కింద పడిపోతుంటాం. సో అది భగవంతుడు 9.21లో క్లియర్గా చెప్పేశాడు. క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి, మళ్ళీ కింద పడిపోతాడు. అందుకనే మంచి కర్మలను, బంధాలను పెంచే కర్మలు కాకుండా భగవంతుడికి సంబంధించిన కర్మలు చేసుకుంటే మళ్ళీ అటువంటి పరిస్థితి లేకుండా ఉంటుంది అని చెప్తున్నారన్నమాట. తర్వాత ఇది కోర్స్ ఈ చాలా శ్లోకాలు ఉన్నాయి, మనం దాని గురించి చాలా విషయాలు చాలాసార్లు మాట్లాడుకున్నాం. అందుకనే మళ్ళీ చెప్తారా మనం బహునాం జన్మనామాంతే జ్ఞానావాన్ మాం ప్రపత్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. అనేక జన్మల తర్వాత ఎవరో ఒకడు భగవంతుడికి దగ్గర అవటానికి ప్రయత్నిస్తాడు. ఇప్పుడు మనందరం భగవంతుడి గురించి తెలుసుకోవటానికి వచ్చాం. మనం తటస్థ శక్తి నుంచి భగవంతుడి వైపు తిరగటానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ నిలబెట్టుకుంటామా, నిలబెట్టుకోమా? ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. భగవంతుడేమి మన్ని ఇటేపు వస్తున్నాడు, ఈ నెట్టగొట్ట ఆపాలని అనుకోడు. పరీక్ష చేస్తాడు మన్ని, మన శ్రద్ధను పరీక్ష చేస్తాడు. పరీక్ష ఎవరికి పెడతారండి? సిన్సియర్ స్టూడెంట్స్కే కదా పరీక్ష పెట్టేది. అసలు క్లాస్కి ఏనాడు రాని వాళ్ళకి, అసలు నాకు క్లాస్ అంటే సంబంధం లేని అల్లరి మొక్క కొంతమంది ఉంటారు, వాళ్ళకి పరీక్షలతోనే సంబంధం లేదు. పరీక్షలు ఎవరికి పెడతారు? శ్రద్ధగా ఉన్న వాళ్ళకే పరీక్ష పెడతాడు. సో భగవంతుడు కూడా ఇటేపు వస్తుంటే వీడి నిజంగా నా వైపు వస్తున్నాడా, వీడికి శ్రద్ధ ఉందా, లేకపోతే ఏదో కోరికలతోటి ఇటు తిరుగుతున్నాడా అని మనం టెస్ట్ చేయడానికి మధ్యలో పరీక్షలన్నీ అలా చిన్నగా పంపిస్తుంటాడు. అయినా సరే ప్రతి పరీక్షకి తట్టుకొని, మీకు గుర్తుంది కదా శ్లోకం, తత్తేను కంపాన్ సుశిక్షమాను భుంజాన ఏవా, బ్రహ్మదేవుడు చెప్పే బ్రహ్మ విమోహన లీలలో ప్రేయర్స్ మనం ఒకసారి మాట్లాడుకున్నాం. ఎవరైతే తన కర్మని అనుభవిస్తూ నా కర్మకి అంటే ఓపికగా ఉంటూ అయినా భగవంతుడి మీద నమ్మకం పోగొట్టుకోకుండా నా కర్మకి ఇంకా పెద్ద సమస్య రావాలి, భగవంతుడు దయతో చిన్న సమస్యతో తీర్చేశాడు అన్న భావనతో ఓపికగా ఎటువంటి పరిస్థితుల్లోనూ భక్తి వదులుకోకుండా ఉన్న వాళ్ళకి మోక్షం వాళ్ళ ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటుందంట. ఒక కాపలా వాళ్ళలాగా వెయిట్ చేస్తూ ఉంటుందంట. అంటే అమెజాన్ పార్సిల్ ఇంటి ముందుకు వచ్చి కూర్చున్నట్టుగా అలా కూర్చుంటుందంట మోక్షం. ఎందుకంటే వాళ్ళ జీవితం అంతా ఏం చేశారు, ఎన్ని కష్టాలు వస్తున్నా అనుభవిస్తున్నారు. ఆ కష్టాల్లో వాళ్ళ నమ్మకం సడలిపోవట్లేదు, భగవంతుడి మీదే నిలబడి ఉంటున్నాడు. సో అటువంటి వాళ్ళకి భగవంతుడు ఖచ్చితంగా వాళ్ళకి మోక్షాన్ని ఇంటికి పంపిస్తున్నాడంట అట్లా. సో మనం కూడా డౌన్గా ఉన్నప్పుడు అటువంటి శ్లోకం మనం తేను కంపాని, ఈ క్లాస్ అయిపోయాక మీకు ఆ శ్లోకం మళ్ళీ పంపిస్తాను, అది గుర్తుపెట్టుకోండి. ఆ శ్లోకం మన లైఫ్లో ఎప్పుడు గుర్తు ఉండాలన్నమాట, ఎప్పుడు ఆఖరి నిమిషం వరకు గుర్తు ఉండాలి. రైట్. మనం రకరకాల భక్తుల గురించి మనం మాట్లాడుకున్నాం. గోపికల శ్రేష్టత ఏంటంటే అంట కృష్ణ సుఖమే లక్ష్యంగా జీవిస్తారు, ఏ ప్రతిఫలాన్ని ఆశించరు. వాళ్ళ జీవితంలో భగవంతుడికి ఏం చేయటానికి అన్నగా రెడీగా ఉంటారన్నమాట. అటువంటి వాళ్ళు గోపికలు అనమాట. సో ఇంకా యాక్చువల్గా ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయండి. సో బేసికల్గా ఏం చెప్తుందంటే ఈ ఉపదేశామృతం 10 మనకేం చెప్తుందంటే కర్మ నుంచి జ్ఞానానికి వెళ్ళండి, జ్ఞానం నుంచి భక్తికి వెళ్ళండి, భక్తి నుంచి ఉత్తమ భక్తికి వెళ్ళండి. ఉత్తమ భక్తి అంటారు, శుద్ధ భక్తి అంటారు, దాన్ని కేవల భక్తి అంటారు, రకరకాలుగా అంటారు. ఆ శుద్ధ భక్తిలోకి వెళ్ళండి. ఆ శుద్ధ భక్తిలో పరాకాష్ఠ ఎవరు? వ్రజగోపికలు, వ్రజస్త్రీలు. ఆ వ్రజస్త్రీల మార్గంలో ప్రయాణించండి, ఆచార్యుల మార్గంలో ప్రయాణించండి. చివరికి మనం ఆ వ్రజగోపికల్లో శ్రేష్టము శ్రీమతి రాధారాణి. ఆ శ్రీమతి రాధారాణికి ఇష్టమైంది రాధాకుండు. ఆ రాధాకుండు ఫైనల్గా మనం సేవ చేసుకుంటే, ఆ రాధాకుండు దగ్గరికి వెళ్ళి మనం ఉండగలిగి సేవ చేసుకోగలిగితే మనం అటువంటి భక్తిని పొందుతాము. సో మీరందరూ కూడా భగవంతుడిని గట్టిగా అనుకోండి, స్వామి
నాకు ఆ బృందావనం వెళ్ళి ఆ రాధాకుండ దర్శనం అవ్వాలి అని మన భగవంతుణ్ణి నిర్మలంగా గట్టి పట్టుదలతోటి భగవంతుణ్ణి అడగండి ఆయన్ని. అప్పుడు మనందరినీ ఆయన అక్కడికి రాధాకుండ దగ్గర తీసుకెళ్తాడు. కూర్చొని అక్కడ కీర్తన చేద్దాం. నెక్స్ట్ ఏకాదశి బిందువు. కృష్ణ సోచ్చై ప్రణయ వసతి ప్రేయసీభ్యోభిరాధా కుండం చాస్యామునిభిరభితాస్తా దృగేవ వృధాయీ యత్ప్రేష్టేరశలమసలుభం కిం పునర్భక్తిభాజాం తత్ప్రేమేదం సుకృదపి సరః స్నాతురావిష్కరోతి. కృష్ణ సోచ్చై ప్రణయ వసతి. చెప్పండి. కృష్ణ సోచ్చై ప్రణయ వసతి ప్రేయసీభ్యోపి రాధా కుండం చాస్య మునిభిరభితస్తాదృగేవ వ్యధాయి మునిభిరభితస్తాదృగేవ వ్యధాయి యత్ప్రేష్టేరప్యలమసులభం కిం పునర్భక్తిభాజాం తత్ప్రేమేదం సుకృదపి సరః స్నాతురావిష్కరోతి. కృష్ణ సోచ్చై ప్రణయ వసతి ప్రేయసీభ్యోపి రాధా కుండం చాస్య మునిభిరభితస్తాదృగేవ వ్యధాయి యత్ప్రేష్టైరప్యలమసులభం కిం పునర్భక్తిభాజాం తత్ప్రేమేదం సుకృదపి సరస్నాతురావిష్కరోతి. ఎవరైనా చదవగలరమ్మా? ప్రయత్నం చేస్తారా? ఓకే. కృష్ణ సోచ్చై ప్రణయ వసతి ప్రేయసీభ్యోపి రాధా కుండం చాస్య మునిభిరభితాస్తాదృగేవ వ్యధాయి యత్ప్రేష్టైరప్యలమసులభం కిం పునర్భక్తిభాజాం తత్ప్రేమేదం సకృదపి సరస్మాతురావిష్కరోతి. ప్రణయ వసతి ప్రేయసీభ్యోపి రాధా కుండం చాస్య మునిభిరభితస్తాదృగేవ వ్యధాయి యత్ప్రేష్టరప్యలమసులభం కిం పునర్భక్తిభాజాం తత్ప్రేమేదం సకృదపి నరః స్నాతురావిష్కరోతి. వెరీ గుడ్ రాధామాతాజీ, చక్కగా పడారు. నెక్స్ట్ ఇంకెవరమ్మా? ఇంకొకరు ఇద్దరు ట్రై చేయండి అమ్మా. కృష్ణస్యోచ్చై ప్రణయ వసతి ప్రేయసీభ్యోపి రాధా కుండం చాస్య మునిభిరభితస్తాదృగేవ వ్యధాయి యత్ప్రేష్టైరప్యలమ సులభం కిం పునర్భక్తిభాజాం తత్ప్రేమేదం సకృదపి సరస్నాతురావిష్కరోతి. వెరీ గుడ్. ఇంకెవరున్నారు? నేను చదువుతాను. చదవండి. కృష్ణస్యోచ్చై ప్రణయ వసతి ప్రేయసిభ్యోపి రాధా కుండం చాస్య మునభిరభితస్తాదృగేవ వ్యధాయి యత్ప్రేష్టైః రప్యసులభమసులభం కిం పునర్భక్తిభాజాం తత్ప్రేమేదం సకృదపి సరః స్నాతురావిష్కరోతి. వెరీ గుడ్. శ్రీకృష్ణుడు ఆదరించే ఆనందప్రదములైన వస్తువులన్నిటికంటే, వ్రజభూమిలోని ప్రేమపాత్రుడైన గోపికలందరికంటే శ్రీమతి రాధారాణియే ఆయన ప్రేమకు ఆటపట్టు. ఆమె దివ్యమైన కుండము కూడా సర్వవిధాలా ఆమెతో సమానముగా శ్రీకృష్ణునికి ప్రియమైనదని మునుల చేత వర్ణించబడినది. ఆ రాధాకుండము మహాభక్తులకు కూడా దుర్లభమై ఉండగా ఇక సామాన్య భక్తులకు దుర్లభమని మీరు వేరే చెప్పాలా? ఈ పవిత్ర జలాలలో ఒక్కసారి స్నానము చేస్తే చాలు
మానవులలో శుద్ధమైన కృష్ణ భక్తి సంపూర్ణముగా ఉద్భవిస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, స్టెప్ బై స్టెప్ వచ్చామంటే వైకుంఠం కన్నా మధుర గొప్పది, మధుర కన్నా బృందావనం గొప్పది, బృందావనం కన్నా గోవర్ధనం గొప్పది, గోవర్ధనం కన్నా రాధాకొండ గొప్పదని. తర్వాత ఇటు నుంచి లాస్ట్ శ్లోకంలో ఎలా వచ్చాం, జ్ఞానుల కంటే భక్తులు గొప్పవాళ్ళు, కర్మయోగుల కంటే జ్ఞానయోగులు గొప్పవాళ్ళు, జ్ఞానయోగుల కన్నా భక్తి యోగులు గొప్పవాళ్ళు, భక్తి యోగులు కూడా శుద్ధ భక్తి చేస్తున్న వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు. అటువంటి వాళ్ళు మళ్ళీ గోపికల యొక్క అడుగుజాడల్లో రాగానుగ భక్తి చేసుకుంటూ ముందుకెళ్ళాలి. వాళ్ళు ఫైనల్గా రాధారాణిని భక్తి చేయాలని చెప్పుకుంటారు. సో ఈ శ్లోకంలో ఫైనల్గా కంక్లూడ్ చేస్తున్నారు ఏంటంటే, ఏకాదశ శ్లోకం. మనం ఇంకా ఎక్కడున్నాం, మనం అందరం ఇంకా వాచో వేగం మనసో ఉదరోపస్థలే, మనం ఇంకా అక్కడే ఉన్నాం. మనం ఇక్కడ అంటే మనం 11వ శ్లోకం వరకు చెప్పేసుకున్నాం. కానీ మన మానసిక పరిపక్వత ఎక్కడుంది? 1వ శ్లోకంలో ఉంది. 1వ శ్లోకంలో కూడా ఇంకా మనకి పర్ఫెక్షన్ రాలా, అక్కడే కొట్టుకుంటున్నాం మనం. కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. ఏంటమ్మా, కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నాము. పర్ఫెక్ట్ రైట్. సో మనం అక్కడ 1లో ఉన్నాం, కొంతమంది వేరే చోట ఉండుండొచ్చు, రైట్. సో ఫైనల్ గా కంక్లూషన్ ఏంటంటే, అందరికన్నా వ్రజగోపికలు గొప్ప. ఆ వ్రజగోపికలలో శ్రీమతి రాధారాణి ఆటపట్టు, అంటే ఆవిడ నెంబర్ 1 గోపికల్లో. అటువంటి రాధారాణి అంటే భగవంతుడికి అత్యంతమైనటువంటి ప్రీతి. ఆ రాధారాణి యొక్క కుండము ఏదైతే ఉందో ఆ కుండము కృష్ణుడికి కూడా ఎంతో ప్రీతి. ఆ రాధా కుండము రాధారాణితో సమానము. మామూలు భక్తులకు కూడా, అంటే దాన్ని రాధా కుండము మహాభక్తులకు కూడా దుర్లభమై ఉండగా ఇక సామాన్య భక్తులకు దుర్లభమని వేరే చెప్పాలా? దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఏముంది ప్రభు, టికెట్ కొనుక్కొని గోవర్ధన్ వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళి రాధాకుండ దగ్గరికి ఆటోలో ఎక్కి దిగి టక్కని మునిగి 3 సార్లు స్నానం చేసి వచ్చేస్తాను, ఇందులో ఏముంది అని అనిపిస్తుంది మనలాంటి కూడా అనిపిస్తుంది. పాయింట్ అది కాదు. నువ్వు వెళ్ళి ఫిజికల్గా ఈరోజు వెళ్ళి మునిగేసావని కాదు. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్తా, దానికి మీకు చెప్తా. తిరుపతికి చాలామంది దర్శనంకి వెళ్తూ ఉంటారు. వారికి వెంకటేశ్వర స్వామి సర్వస్వము, అన్యదం శరణం నాస్తి త్వమేవ శరణమం అన్న భావనతో ఉన్న వాళ్ళ దర్శనానికి, మామూలుగా టికెట్ కొనుక్కొని క్యూలో నుంచి వాళ్ళు వెళ్ళి దర్శనానికి తేడా ఉందా లేదా? ఉంది కదా. పరమ భక్తులైన వాళ్ళకి, మామూలు వాళ్ళకి ఇద్దరు సేమ్ క్యూలోనే. పరమ భక్తులు కదా అని చెప్పి వాళ్ళనేమి తీసుకెళ్ళి విఐపి దర్శనం కూర్చోబెట్టలే. వాళ్ళు కూడా మేబీ కొంతమంది పరమ భక్తులు జనరల్ క్యూలో కూడా ఉండొచ్చు. ఆ 300 రూపాయలు కూడా కొనలేక మామూలు క్యూలో 12 గంటలు 14 గంటలు ఉండుండొచ్చు వాళ్ళు. మిగతా వాళ్ళతో పాటు వాళ్ళు కూడా స్లోగా నడుస్తూ వెళ్ళుండొచ్చు. కానీ వాళ్ళ భక్తికి మన భక్తికి తేడా ఉంది కదా. అలాగే రాధాకుండ అర్హత అంటే ఏంటంటే, అటువంటి భక్తి మనస్సు నిండా కృష్ణ భక్తి ఏర్పరచుకోవటం చాలా కష్టం అని చెప్తున్నారు. దాన్ని మనం భౌతికంగా ఏముంది ప్రభు, 1500 టికెట్ కొనుక్కొని రేపు పొద్దున్న వెళ్ళిపోతా స్ట్రైట్గా 30 రూపాయలు ఆటో ఇచ్చి రాధాకుండ దగ్గరికి వెళ్ళిపోయి టక్కన ఎగిరి ఒక్క దూకుతానా, అయిపోయింది. దాన్ని అలా అర్థం చేసుకోకూడదు అనమాట. సో అటువంటి భక్తి మన మనస్సు నిండా ఏర్పరచుకోవటం చాలా 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 కష్టము అని చెప్తున్నారు అనమాట. సో స్నానము చేస్తే చాలు మానవులిలో శుద్ధమైన కృష్ణ భక్తి సంపూర్ణంగా ఉద్భవిస్తుంది అనమాట. భగవంతుడి మీద భక్తి రావాలంటే ఇంకా అదొకటి చేయాలి. సో నేను లాస్ట్ ఇయర్ వెళ్ళి ఆ పని చేసేసాను. వెళ్ళి రాధాకుండలో వెళ్ళి స్నానం చేశాను. నాకు భక్తి రావట్లేదని వెళ్ళి రాధమ్మ తల్లిని అడిగాను, అమ్మ నాకు భక్తి శ్రద్ధ రావట్లేదు, ఇంకా నా వల్ల కావట్లేదు, అందుకని నీకే అప్పగిచ్చేస్తున్నాను అని చెప్పి రాధాకుండలో వెళ్ళి మునిగేసి వచ్చేసాను. సో అది అలా ప్రయత్నం చేస్తున్నాం. రైట్. రాధారాణి ఎవరు? రాధారాణి గురించి ఏం చెప్తున్నారు ఇవాళ? మనం కొద్దిగా ఇవాళ టైం ఎంత అయిందండి? 4:30, ఇంకా అరగంట ఉంది, సరిపోతుంది. సో చైతన్య చరితామృతలు ఏం చెప్తానంటే, హ్లాదినీర సార ప్రేమ సార భావ భావేర పరమ కాష్ట నామ మహాభావ. సో ఆ మహాభావ స్వరూపమే శ్రీమతి రాధారాణి. మీకు ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎస్పెషలీ పంచదారతోటి చిలకలు అవి చేస్తారు ఆంధ్ర సైడ్ ఉన్న వాళ్ళకి. తెలంగాణ సైడ్ కూడా చేస్తారేమో నాకు తెలియదు. ఆంధ్ర సైడు ఆ పంచదార చిలకలతో రకరకాల షేపులు అవి చేసి పెళ్లిళ్ళప్పుడు వాటిలో సారీలు అవి పెడుతూ ఉంటారు. సో అది చిన్న ముక్క తీసి నోట్లో వేసుకున్న ఎలా ఉంటుందంటే, బాగా అంటే పిచ్చతీప అంటారు అనమాట, అంత తీగా ఉంటుంది అనమాట. అంటే పంచదారలో కల్లా సారం ఇంకా బాగా థిక్, కలకండ అంటారు, కలకండ కన్నా ఆ చిలక అలాంటిది అనమాట. అంటే రాధారాణి ఈజ్ నథింగ్ బట్ భగవంతుడి యొక్క భక్తి ఒక రూపం దాలిస్తే శ్రీమతి రాధారాణి.
భగవంతుడిలో ఒక ప్రేమ ఉంది కదండి, ప్రేమ, కృష్ణ ప్రేమ అంటారు. మనం రోజు చదువు కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః అని మనం ఆ శ్లోకం శ్లోకం కూడా చదువుతాం. ఉంది కదా, కృష్ణ ఫైనల్ గా ప్రేమమయీ రాధా అని. వెరీ గుడ్. ఆ కృష్ణ పర్ఫెక్ట్ సాంగ్ తీసుకొచ్చారు మాతాజీ, భవాని మాతాజీ. కృష్ణ ప్రేమమయీ రాధా, రాధా ప్రేమమయో హరి, కృష్ణస్య ద్రవిణం రాధా, రాధాయో ద్రవిణం హారి, జీవనే నిధనే నిత్యం, రాధా కృష్ణ గతిర్మామా. సో ఆ పాట పర్ఫెక్ట్ గా పాట తీసుకొచ్చారు. సో భగవంతుడిలో ఉన్న ప్రేమ ఒక రూపం దాలిస్తే అది శ్రీమతి రాధారాణి, ఆ మహాభావ స్వరూపిణి అంటారన్నమాట. సో భగవంతుడి ప్రేమే రాధారాణి కాబట్టి అందుకని కృష్ణుడికి రాధారాణి అంటే ఇష్టం. మనమందరూ కృష్ణ ప్రేమ కావాలని కోరుకుంటున్నాం కదా, భగవంతుడి మీద ఇష్టం, భగవంతుడి మీద అనన్యమైనటువంటి ప్రేమ కావాలని కోరుకుంటున్నాం మనం. అందుకని మనం రాధారాణిని ఆశ్రయిస్తే భగవంతుడి దగ్గరికి ఆవిడ తీసుకెళ్తుంది అనమాట. అందుకనే గౌడీయ సాంప్రదాయంలో కృష్ణుడి కన్నా రాధారాణికే ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. బృందావనంలో రాధే రాధే అంటారు కానీ కృష్ణ కృష్ణ అంటారు ఎవరు. రాధే ఆటో వాళ్ళు కూడా అందరూ రాధే రాధే అనుకుంటూ తిరుగుతూ ఉంటారు. మీరు ఎవరన్నా బృందావనం వెళ్తే ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు, రాధే 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 అంటూ ఉంటారు అనమాట. సో రాధాకృష్ణులు ఒకే తత్వం. దానికి ఆదిలీలలో 4.55లో చెప్పారు, రాధాకృష్ణ ఏక ఆత్మ ద్విదేహధారి అన్యోన్యే విలసే రస ఆస్వాదనకరి. రాధాకృష్ణులు ఒకే ఆత్మతత్వం అంట, ఒకటే శరీరం, కానీ ప్రేమ రసాన్ని ఆస్వాదించటం కోసం ఇద్దరుగా వచ్చి ప్రేమ రసాన్ని ఆస్వాదించి మళ్ళీ ఒక్కరిగా అయిపోతారంట. సో ఇది చాలా అడ్వాన్స్డ్ టాపిక్. గబుక్కున్న ఫస్ట్ ఎవరన్నా కనపడంగానే ఫస్ట్ ఈ శ్లోకం చెప్పలేం మనం. కొంత అలవాటయ్యి కొంత వాళ్ళు ఈ వైష్ణవ సాంప్రదాయంలో కొంత వచ్చి సాధన చేస్తూ చాంటింగ్ చేస్తూ ముందుకెళ్తుంటే కానీ ఇటువంటివి అరటిపండు ఓపెన్ చేసినట్టుగా చెప్పలేం. ఎవరన్నా వాళ్ళే ఫస్ట్ క్లాస్ హరే కృష్ణ అనగానే వెంటనే రాధారాణి తత్వం గురించి చెప్పామనుకుంటే ఎవరికి అర్థం కాదు. సో కొంత ప్రయత్నం చేస్తే కానీ మనకు రాధారాణి తత్వం అర్థం కాదు. ఎందుకంటే ఒకటే దేహం రెండు అంటే అర్థం కాదు, ఒకటే ఆత్మ రెండు దేహాలు అంటే అర్థం కాదు మనిషికి. సో అందుకనే కొంతమంది అడుగుతారు రాధాకృష్ణులకి పెళ్ళి అవ్వలేదండి అనేది అడుగుతారు. దానికి శాస్త్రం కూడా చెప్తుంది, ఒకటే దేహాన్ని ఇద్దరు శరీరాలు ఉంటే దానికి మళ్ళీ పెళ్ళి ఏంటి? వాళ్ళిద్దరు వేరే అయితే పెళ్లి చేయాలి, వాళ్ళిద్దరు ఒకటే అయితే ఇంకా మళ్ళీ వాళ్ళకి సపరేట్గా పెళ్ళి. అఫ్ కోర్స్ అలా అంటారు. తర్వాత గోపాల తపన ఉపనిషత్తులో వాళ్ళకి పెళ్లి చేశారని పెళ్ళి అయిందని కూడా అంటారు అనమాట. సో కానీ పెళ్ళి అయింది అని కూడా అంటారు, కానీ ప్రత్యేకంగా పెళ్ళి అవ్వాల్సిన అవసరం లేదు. ఒకటే శరీరం ఒకటే ఆత్మ రెండు శరీరాలుగా కనపడుతూ ఉంటుంది అంటారన్నమాట. అందుకనే రాధాకృష్ణులు విడదీయలేనటువంటి బంధానికి చెప్తుంటారు. నేను ఫస్ట్ టైం చెప్పారు కదా ప్రభుజీ, కృష్ణ రాధారాణి యొక్క ప్రేమతత్వం తెలుసుకుంటానికనే ఆ భావన అనుభవించడానికనే చైతన్య మహాప్రభుగా అవతరించారని చెప్పారు కదా. ఎస్, ఆ ప్రేమ అనుభవిస్తానికి ఆ రాధారాణి ఎటువంటి కృష్ణుడి మీద ఆయనకు సేవ చేస్తూ ఎటువంటి ఆనందాన్ని అనుభవిస్తుందో, ఆవిడ మనసులో కృష్ణుడి మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవడం కృష్ణుడికి మాటల్లో అర్థం కాక ఆయనే రాధారాణి లాగా దిగొచ్చాడంట. అప్పుడు అర్థమవుతుందనంట అనమాట. అప్పుడు ఆయనే చైతన్య మహాప్రభులాగా వచ్చాడు. అందుకనే మామూలుగా కృష్ణుడు నీలమేఘశ్యాముడు, కానీ గౌరాంగ మహాప్రభు ఎలా వచ్చారు? గోల్డెన్ కలర్లో వచ్చారు. రాధారాణి భావంతో వచ్చి రాధారాణి కృష్ణుడికి అంటే నాకు సేవ చేస్తున్నప్పుడు ఎటువంటి ఆనందాన్ని పొందుతుందో ఆనందాన్ని నేను చవి చూడాలి అని ఆయనకే అనిపించిందంట. ఆయనకే అనిపించి అలా వచ్చారనమాట. ఇప్పుడు మీరు గులాబ్ జామ్ తింటున్నారనుకో, మాతాజీ ఎలా ఉందంటే ఏమని చెప్తారు? బాగుందండి అంటారు. చాలా బాగుందంటారు. చాలా చాలా బాగుందండి అంటారు. మీరు కూడా తినాలండి, ఒకటి తింటే అంతకుమించి మీరు ఇంకేమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? మీరు కూడా తినాలండి, ఒకటి తింటే వదిలిపెట్టండి, అద్భుతంగా ఉందండి, ఈ 10 మాటలు దాటి ఇంకేమన్నా చెప్పగలరా? ఫైనల్గా నాకు ఇంకా అర్థం కావట్లేదంటే ఏమంటారు? నా నోట్లో గులాబ్ జామ్ కుక్కుతారు. మీరు ఎంత చెప్పినా నాకు అర్థం కాకపోతే ఏం చేస్తారు? మీరే అనుభవించండి. నోట్లో నాకు గులాబ్ జామ్ పెడతారు, ప్రభుజీ మీరు తినండి, ఇప్పుడు నేను ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేయగల. ఇందాక నేను 10 సెంటెన్స్ చెప్పా, బాగుంది, చాలా బాగుంది, మధురంగా ఉంది, ఇది తినకపోతే ఏదో మిస్ అయినట్టు, తర్వాత మళ్ళీ తినాలనిపిస్తుంది మీకు, ఇలా ఒక 7-8 సెంటెన్సులు చెప్పాం. మీరు ఎన్ని చెప్పినా నాకు అర్థం కాలేదంటే ఏమంటారు? ఇది తినండి అంటారు. ఆ తినంగానే నాకు కూడా ఆన్సర్ వచ్చేస్తుంది.
మళ్ళీ నన్ను ఎవరన్నా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే నేను కూడా కష్టపడతాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నేను కూడా అదే మాట్లాడతా, చాలా బాగుందండి, మీరు కూడా తినండి అంటే గులాబ్ జామ్ అంటే గులాబ్ జామ్, లేకపోతే మీకు ఇష్టమైన స్వీట్ అనుకోండి, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. అలా అలా భగవంతుడి యొక్క ప్రేమ వర్ణించలేము మనం. ఇప్పుడు అర్థమైంది, ఒక చిన్న గులాబ్ జామ్ ఎలా ఉందంటేనే మనం వర్ణించలేము అన్నప్పుడు భగవంతుడి ప్రేమ వర్ణించలేము అంటే ఇప్పుడు అర్థమవుతుంది మనకేంటో. మొదట్లో అర్థమయ్యేది కదా నాకు కూడా, ఏంటి వీళ్ళు ఇవన్నీ చెప్తున్నారు, భగవంతుడి ప్రేమ వర్ణించలేమేంటి అంటారని. తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది నాకు పెద్దవాళ్ళు చెప్పే మాటలన్నీ. సో భగవంతుడి ప్రేమని మనం వర్ణించలేము. ఆ ప్రేమను అర్థం చేసుకోవడానికే భగవంతుడు ఇంకో అవతారం తీసుకొని రాధారాణి భావంతో, విరహ భావంతో వచ్చి ఉన్నాడు అనమాట ఆయన. సో ఇది శాస్త్రం చెప్తుంది అనమాట. తర్వాత రాధాకృష్ణ ప్రణయ వికుతిర్హాదిరీర్శక్తిరస్మాత్ ఏకాత్మనా వార్ అపిభువి పురా దేహ భేదం గతౌ తౌ. రాధాకృష్ణుల మధ్య ఉన్న ప్రేమ వికాసమే రాధిని శక్తి. వారు ఒకే తత్వం అయినప్పటికీ లీలార్థము కోసము 2 రూపాలుగా అవతరించారు ఈ రాధాకృష్ణ లీలలు చేయటానికి. సో ఇంత డీప్ భావం అర్థం కాకుండా సమాజంలో చాలామంది రాధాకృష్ణుల గురించి చీప్గా మాట్లాడతారు. పాపం తెలియదు ఎవరికి. ఇన్ని పుస్తకాలు చదివితే కానీ అర్థం కాదు వాళ్ళు ఎంత గొప్పోళ్ళు. తెలియక అందరూ చాలా చీప్గా ఒక గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, అందుకని చెప్పాను కదా, వాళ్ళ పేపర్లో ఎవరికన్నా ఒక అక్రమ సందం ఎవరికన్నా ఉందనుకోండి, రాసలీలలో అని రాసేస్తారు పేపర్లో. రాసలీల అంటే అసలు ఎంత గొప్పదో, భగవంతుడికి భక్తులకి మధ్యలో జరిగేది. అది శరీరానికి సంబంధించింది కాదు, మనస్సుకు సంబంధించింది. కానీ మనం భౌతికంగా అలా రాసేస్తుంటాం. 8 ఏళ్ల క్రితం ఫస్ట్ టైం నేను బృందావనం వెళ్ళినప్పుడు అక్కడ వరకు వెళ్తున్నాను కదా అని మా వైఫ్కి మా అమ్మాయికి చూపించాలని చివరిలో తాజ్మహల్లో రిటర్న్లో వయా ఆగ్రా వచ్చాం. అక్కడి నుంచి టికెట్ కొనుక్కొని ఆగ్రాలో ఆగి హోటల్ రూమ్ తీసుకొని నేను ఎప్పుడో చూశాను, మా వైఫ్కి మా అమ్మాయికి తాజ్మహల్ చూపించి మళ్ళీ అప్పుడు రిటర్న్లో వచ్చాక నాకు తర్వాత అనిపించింది, ప్రేమకి తార్కాణం వృందావనమా తాజ్మహలా? అసలైన ప్రేమకి తార్కాణం ఏంటి? బృందావనం. నేను అటువంటి ప్లేస్కి వెళ్ళి మళ్ళీ ప్రేమ గురించి అర్థం చేసుకోవడానికి మళ్ళీ తాజ్మహల్ వెళ్ళామంటే నాకే సిగ్గు అనిపించిన తర్వాత. రాధాకృష్ణుల యొక్క ప్రేమ పవిత్రమైనటువంటి ప్రేమకు తార్కాణం వృందావనం, పవిత్ర ప్రేమకు తార్కాణం వృందావనం, తాజ్మహల్ కాదు. తాజ్మహల్ ఏం చేశాడు? ఆయన భార్య అంటే ఇష్టమే, కానీ ఏం చేశాడు? సమాధి కట్టించింది. ఆయనకున్న భార్య ఆవిడ ఒక్కతేనా? చాలా మంది భార్యలు ఉన్నారు ఆయనకి, అందులో ఆవిడ ఒకటి. తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళు కట్టకూడదని కట్టిన వాళ్ళందరి చేతులు నరికాడు. సో అదేం ప్రేమ? సో తాజ్మహల్ ప్రేమకి తార్కాణం ఎలా అయింది? అఫ్ కోర్స్ ఈ మాట బయట వాళ్ళతో అంటే అర్థం కాదు, అట్లీస్ట్ కృష్ణ భక్తులకు అర్థం అవుతుంది. ప్రేమకు తార్కాణం అంటే వృందావనం, ప్రేమకు తార్కాణం తాజ్మహల్ కాదు. సో ఇప్పుడు ఈ మాట వస్తే నేను చెప్తున్నాను అనమాట అది. तो अनयारादितो नूनं भगवान् हरिनीश्वर यन्नो विहाय गोविंद प्रीतो याम అనయత్రః. ఆ రాధారాణి చేతనే శ్రీహరి అత్యంత సంతుష్టుడయ్యాడు, అందుకే మమ్మల్ని విడిచి ఆమెను ఒంటరిగా తీసుకువెళ్ళాడు. అనయ ఆరాధితా నూనం, ఇది గోపి గీతలో వస్తుందన్నమాట. మీకు కృష్ణుడు రాసలీల చేస్తుంటాడు. రాసలీల చేస్తున్నప్పుడు గోపికలందరూ కృష్ణుడి దగ్గరికి వెళ్తారు, వాళ్ళందరితో నృత్యం చేస్తూ ఉంటాడు. నృత్యం చేస్తూ ఉండి మధ్యలో మాయమైపోతాడు. ఒక్కసారి మధ్యలో మాయమైపోయినప్పుడు అప్పుడు గోపికలందరూ కొన్ని కీర్తనలు పాడతారన్నమాట. దాన్ని గోపీ గీత అంటారన్నమాట. ఆ గోపీ గీత ఒక 20 శ్లోకాలు ఎన్నో ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అందులో వాళ్ళు కృష్ణుడిని ఎత్తుక్కుంటూ ఉన్నట్టు, ఒక్కొక్క చెట్టు దగ్గరికి వెళ్ళి కృష్ణుడు కనబడ్డాడా, ఆ లతల దగ్గరికి వెళ్ళి కృష్ణుడు కనబడ్డాడా, లేడీ కనబడితే కృష్ణుడు కనబడ్డాడని అడుగుతూ ఆ కాసేపు అరగంట గంట సేపు, ఎంతసేపు నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, కొంత సమయం కృష్ణుడు కనపడ్డు. ఆ 1 అవర్ విరహం తట్టుకోలేకపోతారు. విరహం అంటే మళ్ళీ శారీరకంగా కాదు, అది మానసికంగా. అంటే భగవంతుని యొక్క ఎడబాటు తట్టుకోలేక ప్రతి నిమిషము ఏదో అంటారు చూసారండి తెలుగు సినిమాల్లో, క్షణాలు యుగాల్లాగా గడిచిన ఇట్లాంటి సంగీత కవితలు ఉంటాయి. సో వాళ్ళకి నిజంగా ప్రతి క్షణం యుగంలాగా ఉండేదంట. అప్పుడే వాళ్ళు బ్రహ్మదేవుడిని అంటారు, నువ్వు మాకు అసలు ఈ కనురెప్పలు ఎందుకు పెట్టావు, నీకు సృష్టి సరిగ్గా చేయటం రాదు, నువ్వు కనురెప్పలు పెడుతున్నావు, మాటిమాటికి అది మూసుకుపోతున్నాయి, అంతంతసేపు మేము కృష్ణుడిని చూడలేకపోతున్నాం, అదే నువ్వు కనురెప్పలు పెట్టకుండా ఉంటే మేము నాన్ స్టాప్గా కృష్ణుడిని చూడగలుగుతాం కదా. సో వాళ్ళ ప్రేమకి పరాకాష్ఠ ఏంటో చెప్పనా, శ్రీకృష్ణుడి మధ్యలో శ్రీమన్నారాయణ లాగా చతుర్భుజం లాగా శంఖచక్ర గదా పద్మహస్తాలతో కనబడితే వాళ్ళు ఏమంటారు తెలుసా,
కృష్ణుడు ఎక్కడ నాగోప ఏమండి వద్దంటారు కృష్ణుడిని కృష్ణులాగా. చూశారా, కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు. సో కృష్ణుడు కూడా ఇదైపోతాడు ఒక్క నిమిషం. అంటే శ్రీమన్నారాయణ కనపడినా వాళ్ళు ఏమాత్రం ఫీలింగ్ లేదు వాళ్ళకి. మా కృష్ణుడు ఎక్కడున్నాడో చూశాడా అని అడుగుతాడంట. అప్పుడు కృష్ణుడు తర్వాత 4 చతుర్భుజాన్ని ఉపసంహరించుకొని మళ్ళీ 2 చేతులు కృష్ణుడిలాగా వాళ్ళకి కనపడతాడు. సో ఆ మిస్ అయిన 1 అవర్ ఆయన రాధారాణితోటి ఏకాంత సమయంలో గడుపుతూ ఉంటారన్నమాట. అప్పుడు వీళ్ళు అంటుంటారన్నమాట. సో కృష్ణుడికి ఎంతన్నా రాధారాణి అంటే ఇష్టం, మధ్యలో ప్రేమ, మళ్ళీ అక్కడ కూడా కొద్దిగా ఈర్ష్య. ఈ రాధారాణి ఉంది, అక్కడ కూడా 2 పార్టీలు ఉన్నాయి. రాధారాణి పార్టీ, రాధారాణికి అగేన్స్ట్ పార్టీ ఉన్నారన్నమాట. ఎంతసేపు ఈ కృష్ణుడు చూడండి రాధారాణితోనే గడుపుతాడు, మాతో టైం స్పెండ్ చేయట్లేదు, ఎంతన్నా ఆవిడంటేనే ఎక్కువ ఇష్టం అండి అని అట్లాంటి మాటలు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కొన్ని డీప్ శాస్త్రాలు ఉన్నాయి, వ్రజలీల గురించి కొన్ని డీప్ శాస్త్రాలు ఉన్నాయి. అది ఈ జన్మకి మనం చదవలేము, నెక్స్ట్ జన్మలో చదువుదాం అవకాశం ఉంది. సో అవి డీప్ వ్రజలీలకు సంబంధించిన శాస్త్రాల్లో ఇవన్నీ డీప్గా డిస్కస్ చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళ పరిహాసాలు, గోపికల యొక్క పరిహాసాలు, తర్వాత రాధాకృష్ణుల మధ్యలో సంభాషణలు, వాళ్ళ ఆనందాలు, ఇవన్నీ చాలా అడ్వాన్స్డ్ శాస్త్రాలు. అవి మన వల్ల కాదు అది, రైట్? సో ఈ గోపిక చేతనే, రాధారాణి చేతనే శ్రీహరి అత్యంత సంతుష్టుడయ్యాడు. అందరిలోకి సంతుష్టుని చేయగలిగింది ఆవిడే. అందుకే మిమ్మల్ని విడిచి ఆమెను ఒంటరిగా తీసుకువెళ్ళాడు. అత్యుత్తమంగా ఆరాధించిన వారు రాధ అనయా ఆరాధిత. ఆరాధిస్తాడు కాబట్టి రాధ అన్న పేరు వచ్చిందంట. ఎప్పుడు ఆరాధిస్తారు కాబట్టి రాధ అన్న పేరు వచ్చిందంట. సో భక్తుని పరమ లక్ష్యం ఏంటంటే రాధా పాదదాస్యము. నాయక సేవాయాంచ నిజాంగ సంగ సిద్ధై రాధా పాదదాస్యం ఇహం అశాం ప్రార్థయే. అంటే రాధారాణి పాదసేవ కావాలంటే, ఎందుకు? రాధారాణి పాదసేవ దొరికితే అప్పుడు మన కృష్ణుడి పాదసేవ దొరుకుతుంది. ఆవిడ్ని దాటి మనం వెళ్ళలేం. ప్లస్ మనలో ఉన్న లోపాలను కూడా ఆవిడ ఎప్పుడు, అంటే దీనికి ఎగ్జాంపుల్ అర్థం కావాలంటే, చాలామంది ఇళ్లలో అమ్మ చాలా సాఫ్ట్గా ఉంటుంది, నాన్న గట్టిగా ఉంటాడు. ఇదివరకు జనరేషన్లో, ఇప్పుడు మారిపోయిందిలేండి. ఇప్పుడు అమ్మ గట్టిగా ఉంటుంది, నాన్న సాఫ్ట్గా ఉంటున్నాడు చాలా ఇళ్లలో. సో ఇదివరకు ఎలా ఉండేదంటే, నాన్నగారిని అప్రోచ్ అవ్వాలంటే అమ్మ ద్వారా వెళ్ళేవాళ్ళు. మా నాన్నగారు కూడా నాన్నగారికి ఏమన్నా చెప్పాలంటే వాళ్ళ అమ్మగారికి చెప్పేవాళ్ళంట. వాళ్ళ అమ్మగారు ఎప్పుడప్పుడు చూసుకొని వాళ్ళ నాన్నగారికి మంచి సమయం చూసి చెప్పేవారంట. అట్లా నాన్నగారిని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వడానికి చాలా భయపడుతుండేవారంట ఇదివరకు జనరేషన్లో వాళ్ళు. మా ఇంట్లో కూడా అలాగే ఉంది ప్రభుజీ. అంతేనా? ఓకే, వెరీ మా గుడ్. అబ్బాయి నన్ను అప్రోచ్ అయ్యే పోతాడు ప్రభుజీ, ఏది ఓకే, చెప్పలేడు ప్రభుజీ. అచ్చా, మీకు చెప్తే మీరు మెల్లిగా ఆయనకి అందజేస్తారు, ఆయనకి కావాల్సింది కానీ ఏదన్నా. సో అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమంటున్నారంటే, అమ్మని అప్రోచ్ అయితే తండ్రి దగ్గరికి ఆవిడ తీసుకెళ్తుందంట. మనలో లోపాలు ఏమన్నా ఉన్నా ఆవిడ కడుపులో పెట్టుకొని కృష్ణుడి దగ్గర తీసుకెళ్తుందంట. ఫైనల్గా ఏమండి ఈయనకి గోలోకంలో ఎంట్రీ ఇవ్వండి అని రాధారాణి అంటే కృష్ణుడు మాట్లాడలేడంట. సరే కానీ అంటాడంట. సో రాధారాణి అంటే అంత గొప్పదనమాట ఆవిడ. రాధారాణి అంటే హ్లాదిని శక్తి, భగవంతుని యొక్క ప్రేమ స్వరూపిణి, భగవంతుని యొక్క అంతర్గత శక్తి. ఆమె ప్రేమ మహాభావం. ఆ ప్రేమ భగవంతుణ్ణి కూడా వశపరుస్తుందంట. భగవంతుణ్ణి కూడా వశపరిచే శక్తి రాధారాణి అంట. అందుకనే మనం ఏమంటామంటే, మీకు గుర్తుంది, ఇంతకుముందు చెప్పాను, రాధారాణిని మదన మోహన మోహిని అంటారు. 1-2 సార్లు మనం మాట్లాడుకున్నాం. మామూలుగా మదనుడు అంటే అందరినీ వశపరుచుకునేవాడు. ఆ మదనున్నే వశపరుచుకునేవాడు మదన మోహనుడు అంటే కృష్ణుడు. ఆ మదన మోహనున్నే వశపరుచుకోగలిగింది మదన మోహన మోహిని అంటే శ్రీమతి రాధారాణి. అంటే భగవంతుడు కూడా శ్రీమతి. అక్కడ దాన్ని మనం శారీరకంగా స్త్రీ పురుషులు అన్నట్టుగా చూడకూడదు అని ఆచార్యులు మనకు చెప్తున్నారు అనమాట. ఆ సంపూర్ణ ప్రేమమయంలో రాధారాణి అంటే ఆయన అంత ఇదనమాట. సో అందుకని రాధాకృష్ణుల యొక్క తేడా చూడరు అంటారు అనమాట. సో మళ్ళీ రాధారాణి గురించి కొంచెం చెప్పుకుంటూ వచ్చాం, మళ్ళీ మన కథలోకి వద్దాము. సో ఇక్కడ ఏమంటున్నారంటే, రాధాకుండ శ్రీమతి రాధారాణికి చెందింది. ఆమె శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియమైన ప్రేయసి కాబట్టి రాధాకుండ కూడా సమానమైనది. కృష్ణుడికి రాధారాణిపై ఉన్న ప్రేమకు రాధాకుండపై ఉన్న ప్రేమకు ఎటువంటి భేదము లేదు. మహర్షులు కూడా సర్వతీర్థాలలో అత్యున్నతమైనదిగా వర్ణిస్తారు. సో అందరూ వెళ్ళి గంగానదిలో స్నానం చేయాలనుకుంటే కృష్ణ భక్తులు వెళ్ళి రాధాకుండలో స్నానం చేయాలనుకుంటారు. ఇది వేరే వాళ్ళకి చెప్తే అర్థం కాదు. ఉపదేశామృతం మొత్తం వింటే కానీ, కొన్నాళ్ళు భక్తి మార్గంలో ఉంటే కానీ అర్థం. సడన్గా మీరు వేరే వాళ్ళతో మీ చుట్టాలతో వెళ్ళి, ఎందుకంటే గంగా పుష్కరాలకు వెళ్తున్నారు, మీరు రాధాకుండకి వెళ్ళి స్నానం చేయండి అంటే నీకు ఏమన్నా పిచ్చా అంటారు. వాళ్ళకి అర్థం కాదు. సో ఇది చదువుకున్న ఈ భక్తి మార్గంలో, ఈ కృష్ణ మార్గంలో, ఈ సాంప్రదాయం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. మనం దీని గురించి వేరే వాళ్ళతో ఆర్గ్యూ చేయక్కర్లా, మనకు అర్థమైతే చాలు.
ఇది వేరే వాళ్ళని ఒప్పిస్తాం అవసరం లేదు, మనం అర్థం చేసుకుంటే చాలు. సో ఒక్కసారి రాధాకుండలో స్నానం చేస్తే గోపికల భావానుసారం శుద్ధ కృష్ణ ప్రేమ అభివృద్ధి చెందుతుంది. సో శాశ్వతంగా అందుకనే చాలా మంది అక్కడ నివసిస్తూ ఉంటారు. చుట్టుపక్కల చిన్న 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 కుటీరాలు కట్టుకొని, ఇళ్ళు కట్టుకొని, చిన్న చిన్న ఇళ్ళు, గుడిసెలు లాంటివి కట్టుకొని అక్కడే ఉండి 24 గంటలు హరే కృష్ణ మహామంత్రం చేసుకుంటూ ఈ రోజుకి ఎంతోమంది సాధకులు ఉన్నారు. ఈ పంచతత్వం ఉన్నారు కదా, అంటే కృష్ణుడు అంటే మన చైతన్య మహాప్రభు నుంచి వచ్చిన వాళ్ళు, గదాధర్ పండిత్ నుంచి వచ్చిన వాళ్ళు, నిత్యానంద ప్రభు సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు, తర్వాత అద్వైతాచార్య సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు, శ్రీవాస సాంప్రదాయం, అందరూ అంటే ఫైనల్గా కృష్ణుడు చేరుకునేది మహాప్రభు ద్వారా. ఈ ఐదుగురిలో ఉన్న పరంపరలో ఉన్న వాళ్ళందరూ ఎంతోమంది అక్కడ రకరకాల తిలకాలు పెట్టుకొని, కొంచెం కలర్స్, కొంతమంది ఎల్లో వేసుకుంటారు, కొంతమంది కాషాయ వేసుకుంటారు, డిఫరెంట్ పీపుల్, భక్తులు అందరూ కనపడుతూ ఉంటారు. అది అసలు అంటే మాటలతో వర్ణనాతీతమైనటువంటి ప్లేస్ అనమాట. అది ఎప్పుడు భగవంతుడి నామం జరుగుతూనే ఉంటుంది అనమాట. అక్కడ బృందావనంలో ఉన్న కాసేపు నామం ఆగుతుందేమో కానీ రాధాకుండ దగ్గర ఎక్కడ నామం ఆగదు, 24 గంటలు నామం చేస్తూ ఉంటారు. సో ఏమంటున్నారంటే మామూలు మనలాంటి వాళ్ళు కాదంట, సిద్ధదేహాన్ని పొంది ఉన్నటువంటి వాళ్ళు కూడా రాధాకుండని ఆశ్రయిస్తానికి చూస్తుంటారంట. భాగవతం మనలాంటి వాళ్ళే కాదు, మహాపరమ భక్తులు కూడా భాగవతాన్ని చదివి ఆనందపడుతూ ఉంటారు. అలాగే పరమ భక్తులు కూడా రాధాకుండలో ఆశ్రయిస్తానికి చూస్తుంటారన్నమాట. సో రాధాకుండ తీరంలో నివసిస్తూ రోజు స్నానం చేస్తూ భౌతిక భావాలను త్యజించి రాధారాణి సేవలో లీనమైతే మరణానంతరం కూడా ఆమె సేవలోనే మనం జన్మిస్తాము. రాధాకుండ సేవ ద్వారానే రాధారాణి సహచరిగా మారే అర్హత ఏర్పడుతుందన్నమాట. సో భక్తిలో పరమసిద్ధి ఏంటి అంటే అనమాట, అక్కడ ఉండి సాధన చేసుకోవటం పరమసిద్ధి కింద లెక్క వేస్తారన్నమాట. రాగానుగ భక్తి వస్తుందంట, మామూలు భక్తి కాదంట. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదండి, బలవంతమైన భక్తి కాదు, న్యాచురల్ భక్తి, స్వయంగా ఇష్టం, కృష్ణుడి మీద ఇష్టం, అటువంటి భక్తి ఏర్పడుతుంది అనమాట. జన్మలకి వచ్చే సాధన కన్నా అక్కడ చేసిన సాధన అన్ని రెట్లు కోట్ల ఫలితాన్ని ఇస్తుందంట. సో సాధకులకు అనుకూలమైన సురక్షిత సాధనా మార్గము వస్తుందన్నమాట. సో ఫైనల్గా ఏం చెప్తున్నారంటే 8వ శ్లోకంలో ఎలా సేవ చేయాలన్నారు? వ్రజభావంతో సేవ చేయాలన్నారు. ఎలా చేయకూడదన్నారు? శాస్త్ర విరుద్ధంగా చేయకూడదన్నారు. ఆ భావం పరిపూర్ణం ఎలా అవుతుందన్నారు? రాధాకుండ సేవలో, రాధాకుండ స్నానంలో, రాధాకుండ దగ్గర జపంలో అవుతుందన్నారు. ఎందుకు రాధాకుండ పరమం అంటే అది రాధారాణి యొక్క ప్రేమ నివాసము. సో ఎవరైతే ఆ రాధారాణి గోపికల యొక్క భక్తి మార్గంలో నడుస్తూ, ఆచార్యుల యొక్క భక్తి మార్గంలో నడుస్తూ రాధాకుండనే ఉత్తమంగా తీసుకొని అక్కడ శ్రీమతి రాధారాణి సేవ చేస్తూ మన జన్మ ఆనందమయంగా ఎవరైతే చేసుకోదలుచుకున్నారో అటువంటి వాళ్ళు రాధాకుండని ఆశ్రయించాలని ఉపదేశామృతం మనకు చెప్తుందన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ. రాధారాణి కృప వలన, భగవంతుడి దయ వలన, మీ అందరి దయ వలన మనం ఉపదేశామృతం కంప్లీట్ చేసుకోగలిగాం. 11 శ్లోకాలు మనం చదువుకోగలిగాం. సో నేనేం చేస్తానంటే మీకు ఈ 11 శ్లోకాలు మళ్ళీ పంపిస్తాను. తర్వాత ఉపదేశామృతం ఒక 100 పేజీల పుస్తకం ఉంది, PDF పుస్తకం, ప్రభుపాద్ గారు రాసింది, తెలుగులో ఉంది. ఆ పుస్తకం కూడా మీకు పంపిస్తాను. నా దగ్గర సాఫ్ట్ కాపీనే ఉంది, అట్లీస్ట్ అది ఉంది, పంపిస్తాను. మీకు అవకాశం ఉన్న వాళ్ళు మళ్ళీ చదువుకోండి. ఒకసారి చదివితే మనం ఈ 6 వారాల్లో ఏంటమ్మా ఇప్పుడు మీనింగ్స్ పెట్టున్నారు కదా ప్రభుజీ, శ్లోక కింద అదంతా ఉంటుందా ప్రభుజీ? వర్డ్ బై వర్డ్ ఉందమ్మా మీనింగ్, వర్డ్ బై వర్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ శ్లోకం తీసుకున్నాను, కృష్ణోచ్చై ప్రణయ వసతి, దాన్ని ఏమంటారు, దాన్ని ప్రతిపదార్థం అంటారు కదా. ప్రతిపదార్థం పదంకి మీనింగ్ తో సహా ఉంది. తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఇదేనండి, ఇది కదమ్మా, ఇదే బుక్ లాగా ఉంది. మీకు PDF కాపీ పంపిస్తానంటున్నాను. సో మీరు ఏం చేస్తారంటే అది తీసుకొని మళ్ళీ ఒక వారం 10 రోజులు అది రోజు ఎంతో కొంత సమయం చదవండి. సో దట్ ఏంటంటే మనం ఇప్పుడు చదువుకున్న ఇప్పుడు మనం ఇవాళ 6వ వారం, మధ్యలో 2 వారాలు గ్యాప్ వచ్చింది, 2 సార్లు సెలవు వచ్చింది, అంటే ఆల్మోస్ట్ 8 వారాలు, అంటే 2 నెలల నుంచి మనం ఉపదేశామృతం తెలుసుకుంటాం. సో ఇప్పుడు మీరు తర్వాత ఈ శ్లోకాలు 1-2 సార్లు చదువుకొని ప్రతిపదార్థం అర్థం చేసుకొని
ఆ భాష్యం ఇంకొకసారి ప్రభుపాదుల వారు రాసిన భాష్యం ఇంకొకసారి చదివితే మనం ఇన్ని వారాల్లో మాట్లాడుకున్న మాటలు మనసులో ఇంకొంచెం డీప్గా వెళతాయి. అర్థమైందమ్మా? అర్థమైంది ప్రభుజీ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదాయినే హిరణ్యాకాశీ పూర్వక్ష తిలకంకానమాలయే ఈతో నరసింహ పరతో నరసింహ యతో యతోయామి తతో బహిర్నరసింహ హృదయే నరసింహ నరసింగమది శరణం ప్రపద్యే తవ కర కమలవరేణక అద్భుత శృంగ దళిత హిరణ్యకశిపో కేశవద్రూపానరహరి రూపా జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ జయ జయ ప్రభుపాద్ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ జయ గురుదేవ్ నిత్యాయ గౌరా హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్యాయ గౌరా హరి బోల్. భక్తి విఘ్ననాశక నరసింహ భగవాన్ की जय, प्रहलाद महाराज की जय, रामाचार्य श्री हरिदास ठाकुर की जय, जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद हिज डिवाइन ग्रेस हे श्री भक्ति वेदांत स्वामी प्रभुपाद की जय, इस्कॉन संस्थापनाचार्य जगत गुरु श्रील प्रभुपाद की जय, जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर श्रीमद हिज डिवाइन ग्रेस भक्ति सिद्धांत सरस्वती ठाकुर श्रील प्रभुपाद की जय, जय ओम विष्णुपाद परमहंस नित्यलीला प्रविष्ट हिज डिवाइन ग्रेस गौर किशोरदास बाबाजी महाराज की जय, जय ओम विष्णुपाद परमहंस नित्यलीला प्रविष्ट हिज डिवाइन ग्रेस सच्चिदानंद भक्ति विनोद ठाकुर की जय, जय ओम विष्णुपाद परमहंस नित्यलीला प्रविष्ट हिज डिवाइन ग्रेस जगन्नाथ दास बाबाजी महाराज की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, नामाचार्य श्री हरिदास ठाकुर की जय, प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर गौर भक्त वृंद की जय, श्री श्री राधा कृष्ण गोप गोपीनाथ श्याम कुंड राधा कुंड गिरि गोवर्धन की जय, मधुरा वृंदावन धाम की जय, नवद्वीप मायापुर धाम की जय, जगन्नाथपुरी धाम की जय, गंगे माई यमुने माई की जय, वृंददेव तुलसी महारानी की जय, समवेत भक्त वृंद की जय, हरिनाम संकीर्तन महायज्ञ की जय, जय गौर प्रेमानंदी हरि हरि बोल. All glories to assembled devotees, Hare Krishna. All glories to assembled devotees, Hare Krishna. All glories to assembled devotees, Hare Krishna. All glories to Sri Guru and Sri Gauranga. Vancha kalpatarubhyasya kripa sindhubhyeva cha patitanam पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत वैष्णव कोटि की जय, हरिनाम कीर्तन यज्ञ की जय, हरे महामंत्र की जय. హరే కృష్ణ. 3 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల క్రితం నేను చదువుకున్నాను ఇది ఉపదేశామృతం. దీని మీద ఎగ్జామ్ కూడా రాశాము. మాకు 4 పుస్తకాలు ఉంటాయి. భక్తి శాస్త్రి అనే ఒక కోర్సు ఉంటుంది. భక్తి శాస్త్రి అనే కోర్సులో భగవద్గీత, ఉపదేశామృతము, ఈశోపనిషత్తు, తర్వాత భక్తి రసామృత సింధు, ఈ 4 పుస్తకాలు. ఈ 4 పుస్తకాలు క్షుణ్ణంగా చదివి దాని మీద ఎగ్జామ్స్ రాసి శ్లోకాలు అప్పచెప్పి అని తెలితే భక్తి శాస్త్రి అని ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఎప్పుడో గత జన్మలో 3 సంవత్సరాల క్రితం చేశాను ఈ కోర్సు. నాకే మర్చిపోయాను అనిపించింది.
మీ పుణ్యమాని మళ్ళీ నేను వెనక్కి తిరిగి ఆ పుస్తకం చూసుకొని ఏం చదువుకున్నాం అర్థం చేసుకొని ఆ శ్లోకాలు ఏంటి, దాని కనెక్షన్స్ ఏంటి, ఈ ఉపదేశామృతంకి భాగవతంకి ఉన్న కనెక్షన్ ఏంటి, ఉపదేశామృతానికి భగవద్గీతకి, ఉపదేశామృతానికి చైతన్య చరితామృతంకి, భక్తి రసామృత సింధుకి, ఈ 4 శాస్త్రాల్లో ఉన్న కనెక్షన్స్ అన్ని మనం ఒక దగ్గర పెట్టుకొని అట్లీస్ట్ ఒక 6 వారాల్లో ఈ 11 శ్లోకాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్. వచ్చే వారం మనం ఇంకోటి స్టార్ట్ చేస్తున్నాం. ఈశోపనిషత్తు చెప్తున్నా నేను. ఈశోపనిషత్తు దాదాపు అది కూడా చాలా ముఖ్యమైన శాస్త్రం. భాగవతం అడుగుతున్నారు మీరు, కానీ భాగవతంకి వెళ్లే ముందు ఇంకా మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఈశోపనిషత్తు ఉంది. ఈశోపనిషత్తులో ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే 1 సెకండ్, దాదాపు ఈశోపనిషత్ వేదాబేస్ ఈశోపనిషత్తులో మనకి 18 శ్లోకాలు ఉన్నాయి. 18 శ్లోకాలు ఉన్నాయి. 18 శ్లోకాలు కూడా చాలా ఇంపార్టెంట్. కొంచెం డీప్, కొన్ని కొంచెం డీప్గా ఉంటాయి. కాకపోతే మీరందరూ చాలా డీప్గా ఉన్నాయి, అర్థం చేసుకున్న గట్టి వాళ్ళు కాబట్టి మీరందరూ అది కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నేను కూడా అర్థం చేసుకొని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒక వారానికి 2 కానీ 3 శ్లోకాలు కానీ అట్లా మనం ఈశోపనిషత్తు అర్థం చేసుకుందాం. ఎందుకంటే అన్ని ఉపనిషత్తుల్లోనూ కొన్ని ఉపనిషత్తులు మాత్రమే వైష్ణవులు చదువుతారు. ఒకటి ఈశోపనిషత్తు, ఒకటి తర్వాత గోపాల తపని ఉపనిషత్తు అని ఒకటి, నారాయణ ఉపనిషత్తు అని, ఇలా కొన్ని ఉపనిషత్తులు మాత్రమే 108 ఉపనిషత్తులో కొన్ని వైష్ణవులు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సో ప్రభుపాద వారు ఏం చెప్పారంటే ఈశోపనిషత్తు భక్తులందరూ అర్థం చేసుకోవాలన్నారు. చాలా ఇంపార్టెంట్ అయిన ఉపనిషత్తు. సో 18 శ్లోకాలు ఉన్నాయి. ఒక 6 వారాల నుంచి 8 వారాలు వరకు పట్టచ్చు. ప్రయత్నం చేసి మనం అర్థం చేసుకో, ఇదే స్టైల్లో వెళ్దాం. శ్లోకము, దాని మీనింగు ఇంకొంచెం డీప్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో మనం ఇప్పటికి ఏమేమి నేర్చుకుందాం అందాం, ఏమేమి మర్చిపోయామని అడుగుదామా? బ్రహ్మ సంహిత నేర్చుకొని మర్చిపోయాం. శిక్షాష్టకం నేర్చుకొని మర్చిపోయాం. ముకుందమాల స్తోత్రం చేసుకొని మర్చిపోయాం. ఇప్పుడు 4వది ఉపదేశామృతం చేసుకొని మర్చిపోయాం అని అనుకోకుండా దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అవకాశం ఉన్నప్పుడల్లా వెనక్కి వెళ్ళండి. మీరు వెనక్కి వెళ్తాం అంటే ఏంటమ్మా? శిక్షాష్టకం. అవకాశం ఉన్నప్పుడు వెనక్కి వెళ్ళండి. వెనక్కి వెళ్ళటం అంటే వీలుంటే క్లాసులు వినండి మళ్ళీ, లేదంటే అట్లీస్ట్ ఆ బుక్ తీసుకొని ఆ శ్లోకాలు చదువుకొని దాని మీనింగ్స్ అర్థం చేసుకోండి. ఇదే మనం భగవంతుడి కనెక్షన్గా ఉండటం అంటే ఇదే. 1 గంట టైం దొరికింది అనుకోండి, శిక్షాష్టకం తీసుకొని 8 శ్లోకాలు మళ్ళీ చదువుకున్నాం అనుకోండి, అది కూడా భక్తిలో ఒక భాగమే, రివిజన్ చేసుకున్నట్టు. మీలో ఎంతమంది నోట్స్ రాసుకుంటారు మాట్లాడుతుంటే? శిరీష మాతాజీ రాస్తున్నారు, కవిత మాతాజీ రాస్తున్నారు, అను రాస్తారు, నాకు తెలుసు, ప్రవీణ మాతాజీ రాస్తారు, దివిజ మాతాజీ రాస్తున్నారు, త్రివేణి మాతాజీ రాసుకుంటున్నారు నోట్స్. ఇదివరకు మీరు భగవద్గీత అప్పుడు చాలా డీటెయిల్ నోట్స్ రాశారు మీరు, నాకు గుర్తుంది. ఈ మధ్య రాయట్లేదు. మళ్ళీ స్టార్ట్ చేయండి అమ్మా, నోట్స్ రాయటం స్టార్ట్ చేయండి. వెరీ గుడ్ మాతాజీ, చాలా సంతోషం. మీరు అలా నోట్స్ రాసుకుంటే ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఈ వారం లోపల ఎప్పుడప్పుడు మనం తీస్తే అందులో ముఖ్యమైన పాయింట్లు, సినాప్సిస్, శ్లోక నంబర్లు అవి ఉంటే మీరు కావాలంటే గూగుల్లోకి వెళ్ళి, అంటే మీరు ఎవరన్నా కొంచెం కంప్యూటర్ సావి ఉన్నవాళ్ళు గూగుల్లోకి వెళ్ళి ఆ శ్లోక కొట్టుకొని మళ్ళీ డీటెయిల్గా చదువుకొని ఆ ముఖ్యమైన పాయింట్. లేకపోతే ఏంటంటే మనం మర్చిపోతుంటాం. మరుపు అన్నది మత్తస్మృతి జ్ఞానం అపోహనం. ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా ప్రభుజీ? ఏంటమ్మా? ఒక్కొక్కటి శ్లోక ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా? నెక్స్ట్ వీక్ చేద్దాం అమ్మా. నెక్స్ట్ వీక్ ఒక్కసారి రివిజన్ చేసుకొని 20 minutes అప్పుడు తర్వాత వెళ్దాం. వెరీ గుడ్ పాయింట్ మీరు చెప్పారు. మనం భగవద్గీతలో రివిజన్ చేసాం, ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ రివిజన్ చేయాలి, శిక్షాష్టకంలో ఎక్కడ. ఇప్పుడు ప్రవీణ మాతాజీ గుర్తు చేశారు కాబట్టి నెక్స్ట్ వీక్ ఏంటంటే మీరు నాకు గ్రూప్లో మెసేజ్ పెట్టండి, ఎవరెవరు ఏ శ్లోకం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక్కొక్కటి తీసుకోండి, ఒక శ్లోకం ఒక్కొక్కరు తీసుకొని సో నెక్స్ట్ వీక్ ఓకే. ఒకవేళ నెక్స్ట్ వీక్ అంతా అది నెక్స్ట్ స్టార్ట్ చేయలేకపోయినా ఇదంతా రివిజన్ చేసుకున్నా దట్స్ ఓకే. రివిజన్ తొందరగా కంప్లీట్ అయిపోయి మనం ఈశోపనిషత్తు స్టార్ట్ చేసుకోగలిగినా ఓకే. నేనైతే ఫస్ట్ 3 శ్లోకాలు చెప్పడానికి ప్రిపేర్డ్గా ఉంటాను. మీరు మాత్రం ఒక్కొక్క శ్లోకాన్ని 5 minutes అన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు రాసుకున్న నోట్స్ రాసుకుంటారో, మళ్ళీ వెనక్కి వెళ్ళి క్లాస్ వింటారో, గూగుల్లోకి వెళ్తారో, టెక్ సావీ పీపుల్ లాంటి వాళ్ళు చాట్ జీపీటీకి వెళ్తారో, మీ ఇష్టం. తెలుసుకొని నెక్స్ట్ వీక్ మనం రివిజన్ చేద్దాం. సో నేనేం ఫోర్స్ చేయట్లేదు, ఎవరు ఏ శ్లోకం చెప్తారనేది మీరే వాలంటీర్గా
గ్రూప్లో మెసేజ్ పెట్టేసేయండి, ప్రభుజీ నేను ఫస్ట్ శ్లోకం, ప్రభుజీ నేను సెకండ్ శ్లోకం అని అట్లా పెట్టేయండి. సో ఎన్ని శ్లోకాలు చదువుకున్నాం మొత్తం? 11. సో మనకు 11 మంది కావాలి. ఓకే, ఫస్ట్ శ్లోకం చేయనా ప్రభుజీ? సెకండ్ చేయనా? ఫస్ట్ శ్లోకం చేయనా? ఎస్, ఓకే, వెరీ గుడ్. సో ప్రవీణ మాతాజీ ఆల్రెడీ ఖర్చీఫ్ వేస్తారు ఫస్ట్ శ్లోకం. మేము మళ్ళీ రాసుకుంటాం ప్రభుజీ. నో ప్రాబ్లం ప్రభుజీ, వేరేది ఏమైనా పర్లేదు. దట్స్ గుడ్. నేను చెప్తున్నా అంటే ఐ లైక్ దట్ ఎంతూజియాజం. అలా మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లే శ్లోకం ప్రభుజీ, తీసుకొని లేకపోతే నేను 4th 1 5th 1 ఏదైనా పర్లేదు. గుడ్ గుడ్ గుడ్. నో అలా మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శ్లోకం తీసుకొని గ్రూప్లో పెట్టేయండి. అండ్ అను చెప్పండి. అను నువ్వు కన్సాలిడేట్ చేసి పెట్టాలి ఎవరెవరు ఏం శ్లోకం చెప్తాను అన్నది. ఓకే అండి. అందులో నీది కూడా ఉంటుంది. అమ్మో చెప్పలేదండి. బట్ ఫైనల్ గా 11 ఒక దగ్గరికి తీసుకురా. ఓకే, 1 వీళ్ళు అన్నారు, సెకండ్ వీళ్ళు అన్నారు, ఎందుకంటే ఒక మెసేజ్ పెడుతుంటారు, ఈ లోపు ఇంకో ఏవో మెసేజ్లు వస్తుంటాయి. అవన్నీ ఫైనల్ గా దగ్గరికి తీసుకొస్తే నెక్స్ట్ వీక్ 1 by 1 వెళ్ళిపోతాం. లేకపోతే ప్రభుజీ మీరే ఇచ్చేసేయండి, ఇది మీరు ఈ శ్లోకం చెప్పండి, ఈ శ్లోకం చెప్తుంటే మేము అది ఇంకా పర్ఫెక్ట్ గా అయిపోతాం. నేను చూస్తాను. అంటే 2 రోజులు ఎప్పుడు మనం ఏంటంటే ఎప్పుడు ఫస్ట్ ఫ్రీడమ్ ఇవ్వాలి. ఫ్రీడమ్ ఉపయోగించుకోలేకపోతే అప్పుడు ఫోర్స్ వస్తుంది. నో ప్రాబ్లం ప్రభుజీ, మాకు మీ వీడియోస్ అన్ని ఉన్నాయి, బ్యాక్ వెళ్ళమంటే అన్ని తీసేసుకుంటాం పాయింట్స్. వెరీ గుడ్. హరే కృష్ణ, థ్యాంక్ యూ ఆల్. చాలా ఓపికతో అందరూ విన్నారు, చాలా సంతోషం. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. ఈ వారం అంతా కూడా ఆఫ్ కోర్స్ మీరు ఎవరెవరు ఎన్ని మాలలు చేస్తున్నారో రోజు అలా పెడుతున్నారు, చాలా సంతోషం. అది కంటిన్యూ చేయండి. సో దట్ ఏంటంటే అది మీరు నాకు పెట్టట్లా, ఎవరికి పెడుతున్నారా మెసేజ్? భగవంతుడికి మెసేజ్ పెడుతున్నారు. ఆయన చూసుకుంటాడు, రోజు చాట్ ఓపెన్ చేసి ఎవరెవరు ఎన్ని మాలలు చేస్తారో ఆయన చెక్ చేసుకుంటున్నాడు. మరి మీలో పెట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే మరి అది ఆయన అక్కడ ఆయన అకౌంట్లో 0 రాసుకుంటున్నాడు అక్కడ. మరి మీరు ఆలోచించుకోండి. మరి మీరు ఎన్ని చేశారో ఆయనకి తెలియాలంటే ఎక్కడొక్కడ అకౌంట్ పెడితే ఆయన అక్కడ శిరీష మాతాజీ 12, సుశీల్ గారు 16, ఆయన పాప పుస్తకం పెట్టుకొని రోజు రాసుకుంటున్నాడు ఆయన కృష్ణుడు. సో మరి ఆయనకి మీరు ఈజీ చేస్తారో కష్టం చేస్తారో మీ ఇష్టం. మీరు మెసేజ్ పెట్టకపోతే ఆయన 0 వేసుకుంటాడు అక్కడ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే రామ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే రామ